ఓకే అండి. అందరికీ వెల్కమ్. మనందరం వీక్లీ వీక్లీ కలుస్తూనే ఉంటాం. ఫెసిలిటేటర్స్ మారుతూ ఉండొచ్చు కానీ ఎవ్రీ వీక్ మీలో చాలా మందికి ఇదొక మంచి రొటీన్. వీక్లీ రొటీన్లో ఒక మంచి ఎలా డేని మనం స్టార్ట్ చేయాలి, ఎలా వీక్ని బెటర్గా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో వీక్లీ రిఫ్రెష్ అటెండ్ అవుతూ ఉంటారు కదా. సో మీకు ఆ, ఎవరైతే రెగ్యులర్గా అటెండీస్ ఉంటారో వీళ్ళందరికీ కూడా మనం కొత్తగా జీవన విద్యని ఎలా బెటర్గా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని ప్రాక్టీసెస్ని ఎంత బెస్ట్గా మనం వాళ్ళకి ఇవ్వగలమని కంటిన్యూస్గా టీం ఆలోచిస్తూ ఉంటామండి. దానికోసమే రకరకాల ప్రయత్నం చేస్తుంటాం. ఎక్స్పీరియన్షియల్గా మనం జరుగుతున్న విషయాలు ఇక్కడ డిస్కస్ చేయడం కావచ్చు, లైఫ్లో జీవన విద్యని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూడడం కావచ్చు, ఆర్ఎల్స్ కొత్త స్ఫూర్తి అనే ఒక ఎపిసోడ్స్ ద్వారా కొత్త కొత్తగా మరి చాలా కాలంగా మంచిగా వర్క్ చేస్తున్న వాళ్ళని కనెక్ట్ చేయడం కావచ్చు. ఇలా రకరకాల ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈసారి మాకేమనిపించిందంటే చాలామంది మీ అందరికీ ఆ, ఇప్పుడు కోర్ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. సంభవ్ ఆర్ అదర్ ఎక్కడో దగ్గర మన వర్క్షాప్స్లో వాళ్ళ గురించి షేర్ చేసుకుంటున్న వాళ్ళే. బట్ దీన్ని ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్గా ఒక ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటే దే- ఆ, ఒక కోర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జర్నీని మీతో షేర్ చేసుకుంటే దట్ మైట్ హెల్ప్ యూ అన్న ఉద్దేశంతో ఆ, ఈ జీవన విద్యా రెఫ్రెషర్స్ లో ఈ ఒక చిన్న ప్రయత్నం అండి. హోప్ ఇట్ విల్ హెల్ప్ యూ. సో దీన్ని రెండు భాగాలుగా చూద్దాము. ఒక భాగం ఏంటంటే నేను గిరి గారు ఇన్ డైలాగ్ లాగా నేను గిరి గారు డిస్కషన్ ఉంటుంది. సో 45 మినిట్స్ అలా అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ ఓపెన్ అప్ టు ద పార్టిసిపెంట్స్. సో మీ క్వశ్చన్స్ కూడా హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళని తీసుకొని వీళ్ళ ఈ క్వశ్చన్స్కి గిరి గారు ఆన్సర్ చేస్తారు. సో లెటస్ గో ఇన్ టు దిట్. అండ్ ఒక అంటే గిరి గారి గురించి అందరికీ తెలుసు మనకు. కాకపోతే ఎవరైతే రీసెంట్ వర్క్ షాప్స్ అటెండ్ అయిన వాళ్ళు కానీ కొత్తగా ఉన్న వాళ్ళు కానీ ఆర్ ఇఫ్ యు ఆర్ డోంట్ నో అబౌట్ గిరి గారు. సో గిరి గారు గిరి ఇన్ ఫుల్ ఫామ్ గిరిధర్ కొలనుపాక. సో మన సిహెచ్డిసి కోర్ మెంబరు, ఫెసిలిటేటర్. అండ్ అలాగే కాకుండా మన అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది బిగ్గరళం అంబ్రెల్లా ఏదైతే ఎన్జిఓ ఉందో సో అందులో సెక్రటరీ. ఇది నా ఐటీ ప్రొఫెషనల్ మీ అందరికి తెలుసు. అతను గిరిగారి న్యాచురల్ లవర్, వెగన్, రన్నరు, సైక్లిస్ట్, ఇలా సో ఆన్ సో ఫోర్త్ ఉన్నాయన్నమాట గిరిగారి గురించి. సో అసలు ఏంటి వాట్ ఇన్ క్రక్స్ ఇన్ సింపుల్ ఫామ్ లో గిరిగారి ఇన్ని డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ హాబీస్ ఇవి ఉన్నాయి. సో అసలు ఆయన ప్రయాణం జీవన విద్యతో ఎలా ఉంది, ఈ రోల్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు, అసలు ఎప్పుడు మొదలైంది, ఆ, సో ఆయన ఏం నేర్చుకున్నారు, ఇవన్నీ కూడా మనం స్లోగా గిరి గారిని అడిగి తెలుసుకుందాం ఉందాం. సో వెల్కమ్ అండి గిరి గారు. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం ఇది వీక్లీ రెఫ్రెషర్ పర్టికులర్ గా రిలేటెడ్ టు జీవన విద్య రెఫ్రెషర్ కాబట్టి ఇప్పుడు మేమందరం కూడా మనందరం కూడా ఏదో ఒక సందర్భంలో జేవి కలిసాం. ఉమ్, ఎలా కలిసాము అనేది ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. అలాగా అసలు మీరు అసలు ముందు జేవికి ఎప్పుడు కనెక్ట్ అయ్యారు, ఎలా కనెక్ట్ అయ్యారు, ఆ, ఏం ట్రిగ్గర్ అయింది అనే విషయాల్ని మాతో షేర్ చేసుకుంటే విల్ ఆల్సో. యాహ్! తప్పకుండా. తప్పకుండా. ఆహ్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. మీరందరూ కూడా ఇప్పుడు మేము జీవన విద్య వర్క్‌షాప్స్ ఇవన్నీ ఎలా తీసుకుంటే మీరు అటెండ్ అవుతున్నారో, మోర్ ఆర్ లెస్ అలాగే నేను కూడా అంతేనండి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టేజ్‌లో, ఒక్కొక్క టైంలో ఎక్కువగా కనెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అది కూడా నాకు కొంచెం బాగా అర్థమైంది. ఎప్పుడైతే ఫెసిలిటేషన్ ఇవన్నీ స్టార్ట్ చేశానో, అవి కొంచెం బాగా అర్థమైంది. బట్ ఆహ్ బేసిక్‌గా ఏంటంటే నేను అందరిలాగానే మామూలుగా మా పేరెంట్స్ తోటే పెరిగాను. కొంచెం ఇదే కాంపిటీటివ్ వరల్డ్‌లో అదే కైండ్ ఆఫ్ ఎడ్యుకేషను. అమెరికాకెళ్ళాను. రిటర్న్ వచ్చాను. అండ్ అది కూడా ఏంటంటే రిటర్న్ రావడం ఇదంతా కూడా ఏంటంటే ఎక్కడో ఏదో వెలతి, ఏదో సమ్ ల్యాకింగ్ ఉంది అని అనిపించిందండి. అమెరికాలో ఈ లగ్జరియస్ లైఫ్ అదంతా ఎంజాయ్ చేయడం అదంతా స్టార్ట్ చేశాము. కానీ బట్ ఎక్కడో ఏదో వెలతి. సో, అందుకని ఏంటంటే అక్కడ ఏదో ఎతుక్కున్నాను. ఎక్కడన్నా కొంచెం ఏదన్నా హ్యాపీగా ఉండేది ఏదన్నా ఉంటదా అని అనేసి అక్కడ కొంచెం ఈ ఆశా ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక ఎన్‌జీఓ బేసిక్‌గా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ సపోర్ట్ చేస్తారనమాట. అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్‌కి అంటే ఎవరికైతే డబ్బులు ఎక్కువ లేవో లేకపోతే ఫ్యామిలీ పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎవరన్నా ఏదన్నా ఎన్‌జీఓ లైక్ మన ఆస్వా లాంటిది ఇలాంటి ఎన్‌జీఓ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. సో, అలాంటివి అక్కడ లోకల్‌గా ఫండ్ రైజింగ్ చేయడము.
యూనో అక్కడ ఎట్ ద మోస్ట్ యూఎస్లో మనం చేయగలిగేది ఏంటి అని అంటే ఫండ్ రైజింగ్, అంతకు మించి పెద్దగా ఏమి ఉండవు కదా. అందులో ఒకటి ఏంటంటే ఒక వాలీబాల్ గేమ్ కూడా మేము ఆర్గనైజ్ చేసేవాళ్ళం. దాంట్లో వచ్చిన డబ్బుల్ని $5 ఎంట్రీ ఫీజు ఆడడానికి అట్లా పెట్టి అట్లా కొన్ని ఈవెంట్స్ లాగా చేసి అలా చేసేవాళ్ళం. బట్ ఒక్కసారి ఏంటంటే ఈ ఆశా ఫర్ ఎడ్యుకేషన్లో ఒక ఆర్గనైజేషన్కి మేము డబ్బులు సపోర్ట్ చేసాము అని అంటే దాన్ని వెరిఫై చేయడం కూడా మాది ఒక ఆనవాయితీ. అంటే అది నీడ్ కూడా కదా, లైక్ కరెక్ట్గా యూజ్ అవుతున్నాయా లేదా డబ్బులు అన్నది. సో అలా ఒకసారి నేను ఇండియాకి వచ్చినప్పుడు గువాహటీలో అస్సాంలో ఒక రిమోట్ ప్లేస్లో ఒక ప్రాజెక్ట్ ఉండింది. సో ఆ ప్రాజెక్ట్ని విజిట్ చేసి వాళ్ళు డబ్బుల్ని కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా అని చేయడం కోసం అని చెప్పేసి వెళ్ళాను. ఆ ప్లాన్లో నేను వెళ్ళినప్పుడు అక్కడ చూసిన వాళ్ళ పరిస్థితి దుస్థితి చూసి చాలా హీనంగా ఉండింది పరిస్థితి. ఏదో డబ్బులు ఇచ్చాము ఏదో వాడుతున్నారు తప్ప కానీ వాళ్ళ పరిస్థితిని చూసి అసలు ఏంటిది లైఫ్ ఇలా ఉందేంటి అని అనిపించి వాళ్ళకి కరెక్ట్ భోజనాలు లేకపోవడము, బట్టలు కూడా కరెక్ట్గా లేకపోవడం, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి. సో ఇది అక్కడి నుంచి మొదలైందండి బేసిక్గా. ఏదో చేయాలి, ఏదో లైఫ్లో కొలత ఉంది అని అనిపించింది నాకు. బయట కూడా అలాగే ఉంది పరిస్థితి. సో అలా వచ్చేసి ఏదో మరి ఇండియాకి వచ్చి ఏదైనా చేద్దాము అంటే, ఆఫ్ కోర్స్ ఈ జాబ్లు అవన్నీ ఇండియాలో కూడా దొరుకుతాయి. అక్కడి నుంచి ట్రై చేశాను, ఇండియాలో కూడా జాబులు దొరికాయి. సో అలా వచ్చేసి ఫ్యామిలీతో సహా మ్యారేజ్ అయిపోయింది అప్పటికే. మా ఆవిడ కూడా నాతో పాటు ఒక 4 ఏళ్ళు ఉండింది. నేను ఆ తర్వాత ఇక్కడ మన 2008లో ఫస్ట్ వర్క్షాప్ ట్రిపుల్ ఐటీలో ఆర్గనైజ్ చేశారండి. ట్రిపుల్ ఐటీలో అప్పుడు గణేష్ బగారియాజీ అని ఆ, మన ట్రిపుల్ ఐటీలో 7 డేస్ వర్క్షాప్ ఆర్గనైజ్ చేసేవారు. ఆ టైంలో నేను ఇంగ్లీష్ వర్క్షాప్ అటెండ్ అయ్యాను. సో అప్పుడు అనిపించిందండి, అంటే జనరల్గా మనకు కూడా అలాగే అనిపిస్తుంటుంది కదా, ఏది ఎక్కడో మనం ఆన్సర్స్ వెతుక్కుంటాం మన లైఫ్ ఏంటి, ఎందుకు ఇదంతా, ఎందుకు ఇలా ఉంది అని అందరూ చేసే ప్రయత్నమే. కాకపోతే అలా నేను కూడా చేస్తున్న టైంలో కరెక్ట్ టైంలో అది దొరికింది. సో అది అప్పుడు అనిపించింది అనమాట, అరే నేను నాకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి కదా అని అనిపించింది ఎక్కడో. సో అది అక్కడి నుంచి నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి, అప్పటికి ఏంటి అని అంటే ఇది అదే యూనో మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని అట్లా ఆతృత ఎక్కువగా ఉండేది. బయట వాళ్ళకి చెప్పాలి, ఇది చేయాలి సొసైటీలో, ఎందుకంటే సొసైటీలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాడిని కదా. ఆశా ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అప్పటికి నేను అక్కడ హైదరాబాద్లో, బెంగళూరులో ఉన్నాను, కొన్ని సంవత్సరాలు ఉన్నాను, ఒక 2-3 ఇయర్స్ ఉన్నాను. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో కూడా ఈ ఆశతో కంటిన్యూ అయ్యేది. సో ఆశాతో కంటిన్యూ అవ్వడం వల్ల ఏంటంటే వేరే ఎన్జిఓస్తో కూడా టైఅప్ ఎక్కువగా ఉండేది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కొంచెం హెల్ప్ చేసేది, ప్రాజెక్టులు వాళ్ళు హెల్ప్ చేసేది, ఫండ్ రైజింగ్లో హెల్ప్ చేసేది, అలా ఉండేది. బట్ ఆ ఫోకస్ అంతా కూడా ఎదుటి వాళ్ళలో ఎక్కువగా ఉండేది కానీ నాలో డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువగా ఉండేది అప్పట్లో, మొదట్లో. సో అలా అలా ముందుకు వస్తూ దెన్ ఇంకా ఈవెన్చువలీ మన సిహెచ్డిహెచ్సి స్టార్ట్ చేయడం ఇదంతా జరిగింది. సో అట్లా మొదలైందండి నాది బేసిక్గా జీవన్ విద్యతో ప్రయాణం అని అనేది అలా మొదలైంది. సో థ్యాంక్ యూ యా. గిరి గారు. అంటే మామూలుగా మీరు హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళాల్సింది, ఈసారి అస్సాం ద్వారా అస్సాంకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ జీవన్ విద్య కనెక్ట్ అయ్యారా? సో అంటే ఇప్పుడు చాలా సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటాం కదా. సో జీవన్ విద్యనే మీకు పూర్తిగా కనెక్ట్ అవ్వడానికి ఇంత 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 ఆల్మోస్ట్ 2008 నుంచి ఇప్పటిదాకా జర్నీ చేసి ఇంకా చేస్తూ దాన్నే ఎక్స్ప్లోర్ చేయడానికి అంత మీకు బాగా కనెక్ట్ అయ్యి, అరే ఇవి మిగతా ఎక్కడ నాకు దొరకట్లేదు దీనివల్ల. సో ఏ విషయాల్లో మీకు జీవన విద్య అనేది కాన్సెప్ట్ మీరు ఫస్ట్ టైం అటెండ్ అయినప్పుడు అసలు ఎలా అనిపించింది, అండ్ ఏ పాయింట్స్ మీకు బాగా కనెక్ట్ అయ్యాయి? యా ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా వేరే వాళ్ళకి చెప్పాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అయిపోయింది. ఇది నా కోసము అని అన్నది మెల్లిమెల్లిగా లైక్ ఎప్పుడు అర్థమైంది అని అంటే అత్త అటెండ్ అయిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళతోటి ఎప్పుడైతే ఇది చెప్పడము ఇలా ఉండాలి, ఇది జీవన్ విద్య అంటే మీరు కూడా అటెండ్ అవ్వాలి అని ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ నుంచి హెసిటేషన్ ఎక్కువైంది తప్ప ఆర్ ఇంకా ఇష్యూస్ ఎక్కువ అయ్యాయి తప్ప పెద్ద పెరిగింది ఆర్ మంచిగా అయింది అని అన్నది తక్కువ అనిపించింది. కానీ అప్పటికి ఇందులో ఏదో సమాధానం ఉంది, ఇందులో ఏదో వర్కౌట్ అవుతుంది, ఆ, ఉంది. అయితే ఈ ఎఫర్ట్ అంతా కూడా ఆ, నేను పెట్టాలి, వేరే వాళ్ళతో పెట్టించడం కంటే ఈ ఎఫర్ట్ నేను పెట్టాలి అని అన్నది ఎప్పుడైతే నేను 2008లో ఫస్ట్ వర్క్షాప్ అటెండ్ అయ్యాను. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిందండి. 2010లో నేను మళ్ళీ అదే 7 డే వర్క్షాప్ అటెండ్ అయ్యాను. అప్పటికి ఈ ఆశాతో నేను యాక్టివిటీస్ కంటిన్యూ అవుతూనే ఉండేది. హైదరాబాద్లో ఉండేవాడిని అప్పట్లో. బట్ బెంగళూరులో ముందు ఉండేవాడిని. బట్ తర్వాత కూడా అప్పుడు ఏమర్థమైందంటే మెల్లిమెల్లిగా ఇది యూనో ఎలా ఉంటుందంటే
మేమైనా కూడా ఆశ ఎన్జిఓ తోటి అందరికీ డబ్బులు ఇచ్చేవాళ్ళం కానీ ఆ, వాళ్ళ ఇప్పుడు ఈ గ్రోత్ అని అన్నది ఏంటంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా కలగాలి, రైట్? సో మేమేం చేస్తున్నాం ఎట్ ద మోస్ట్ ఒక ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక ఇది నేను ముందు స్టార్టింగ్లో వర్క్షాప్స్లో కూడా షేర్ చేసుకునేవాడిని. ఒక గుడ్డివాడిని రోడ్ క్రాస్ చేయాలి అని అంటే ఆ, అంటే చేయలేకపోతున్నాడు అంటే మనం యూజువల్గా అంటే చేయి పట్టుకొని లాగి తీసుకెళ్తాం, రైట్? అదొక హెల్ప్ ఒక గుడ్డివాడికి. అయితే అదే గుడ్డివాడిని మనము తనంతట తాను ఎలా క్రాస్ చేయాలో నేర్పిస్తే తన వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడు, రైట్? సో అది అది సెల్ఫ్ డెవలప్మెంట్. అంటే నా లోపల నాకు డెవలప్మెంట్ కావాలి అని అంటే నేను బాగా ఉండాలి, వేరే వాళ్ళకి చేయడం కాదు అని అన్నది. సో ఇప్పుడు ఏంటంటే ఆమ్, ఆ, అలాంటి ఆ, అలాంటి ఆలోచన మెల్లిమెల్లిగా లైక్ ఇది ఇది నా కోసము ఈ వర్క్షాప్ అని అన్నది ఇది నా డెవలప్మెంట్ కోసము. నేను మంచిగా ఉంటే నేను వేరే వాళ్ళకి మా ఫ్యామిలీ వాళ్ళకి నేను బాగా హెల్ప్ చేయగలను, చెప్పడం కాదు జీవించడం అని అన్నది మెల్లిగా నా జీవితంలోకి వచ్చిందంటే ఎప్పుడైతే ఈ సెకండ్ వర్క్షాప్స్ అలా కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా. నేను అప్పుడు టీసీఎస్లో కూడా జాబ్ చేసేవాడిని. ఆ టీసీఎస్ అన్నది కూడా నా ఈ మా ట్రిపుల్ ఐటీకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉండేది. సో అక్కడికి రావటం వెళ్ళి రావటం అది ఆ విషయాలు తెలియడం కూడా చాలా ఈజీ అయి ఉండేది అప్పట్లో. జస్ట్ ఒకవేళ వన్ డే వర్క్షాప్ అయినా కూడా ప్రదీప్ గారు మనం తెలుగులో వర్క్షాప్ తీసుకునేవారు. వన్ డే వర్క్షాప్ అయినా కూడా అదే బస్ టీసీఎస్ బస్లో వచ్చేవాడిని. కాకపోతే ముందు దిగేసి అక్కడ అటెండ్ అయ్యేసి మళ్ళీ టీసీఎస్కి వెళ్ళి ఒక అటెండెన్స్ చేయించుకొని అలా అలా కూడా చేసేవాడిని బేసిక్గా. సో అప్పటి నుంచి ఏంటంటే ఆ, కొంచెం ఇది నా కోసము అని అన్నది బాగా అర్థమైందండి. థ్యాంక్ యూ అండి. అయితే మీ ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఒక ప్రశ్న అండి. ఎంతమందికి ఆ, మీరు ఆన్సర్ చేయనక్కర్లేదు, చాట్లో ఎస్ఆర్ నో పెట్టండి చాలు. మీలో ఎంతమందికి ఈ వర్క్షాప్ ఫస్ట్ అటెండ్ అవ్వగానే మా ఇంట్లో వాళ్ళనో, మా వైఫ్నో, మా స్పౌస్నో, మా అత్తగారినో, ఆ, మా అమ్మనో, మా నాన్ననో, తమ్మునో తీసుకురావాలి ఈ వర్క్షాప్కి, దిస్ వర్క్షాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ అని నాకు అనిపించిందండి ఫస్ట్లో. అలా మీలో ఎంతమందికి అనిపించిందో మన చాట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ అని చేయండి. ఫస్ట్ అసలు వినగానే ఫస్ట్ ఇది నాకు పక్కన పెట్టండి, మా ఇంట్లో ఎవరికో ఇది చాలా అవసరం అని అనిపించిన వాళ్ళు ఎంతమంది? ఓకే అండి గిరి గారు, థ్యాంక్ యూ. అంటే మీరు ఇప్పుడు ఈ మీ జర్నీలో మీరు ఎక్స్పీరియన్స్ చేసింది బాగానే ఉంది. ఫస్ట్ టైం మీకు ఒకవేళ ఫస్ట్ టైం మీరు అటెండ్ అయినప్పుడు వాట్ ఈస్ ఎలా మీకు ఏమైనా గుర్తుంటే, ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు, అంటే ఈ 15 ఏళ్లలో ఈ జర్నీలో మొత్తం ఈ అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ అవ్వడం ఓకే, బట్ ఫస్ట్ టైం మీరు అటెండ్ అయినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉండేది ఈ జీవన విద్య విన్నప్పుడు కానీ? ఫస్ట్ వర్క్షాప్ 2008 ఎప్పుడు అటెండ్ అయ్యారు కదా. వర్క్షాప్ అటెండ్ అవ్వడం ఒకటండి. అయితే అదేంటంటే 7 డేస్ వర్క్షాప్ కదా, కొంచెం లాంగ్ వర్క్షాప్ కదా. అక్కడే నేను ఇప్పుడు ఏంటంటే అక్కడే ఉండడం ప్రస్తుతానికి. అంటే ఈవెన్ దో హైదరాబాద్లో ఉన్నా కూడా నేను దిల్సుఖ్నగర్లో ఉండేవాడిని. బట్ సో ఆ 7 డేస్కి ఎప్పుడైతే నేను రిజిస్టర్ అయ్యానో ట్రిపుల్ ఐటీ హాస్టల్లోనే నేను రూమ్ తీసుకొని ఉండేవాడిని అక్కడ. అంటే ఆ ఫెసిలిటీ ఇచ్చేవాళ్ళు ట్రిపుల్ ఐటీలో కూడా, రైట్? సో అప్పుడు ఏంటంటే ఆర్గనైజర్స్తో అటాచ్మెంట్ అక్కడ మన అలీ అని, మళ్ళా చాలామంది మన భగవాన్ గారు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉండేవాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు, వాళ్ళతో ఇంటరాక్షన్స్, ప్లస్ ఈ వర్క్షాప్ అవుతుంటే ఆ డిస్కషన్స్, ఎక్కడైతే అక్కడ కూర్చొని పక్క వాళ్ళతో అటెండ్ అయ్యే వాళ్ళతో, ప్లస్ ఈవినింగ్స్ ఆ వర్క్షాప్ ఆ రోజు అయిపోగానే ఆ, ఆ దాని మీద ఉండే డిస్కషన్స్, ఇలాంటివన్నీ అంటే చాలా మెమరబుల్ అండి. కొన్ని ఎలా ఉండేవంటే ఇంకా అసలు ఆ, ఎవరు అసలు పెద్దగా పరిచయం లేని వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉండేవాళ్ళు. అలాగే మన శ్రీనివాస్ గారు కానీ, మన హరి గారు కానీ, మన శివ కానీ అట్లా పరిచయం అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా ఇప్పుడు యాక్చువల్గా. సో అది ఇప్పుడు అలా పరిచయం అయ్యి ఇప్పుడు లైఫ్లో పార్ట్ అయిపోయారు కదా. సో అది అట్లా అంత మెమరబుల్గా అయ్యింది. అది కూడా ఏంటంటే ఎస్పెషలీ ఎప్పుడైతే మన ఈ జీవన విద్యలో సంబంధాల గురించి మాట్లాడతారో, ఈ ట్రస్ట్ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, ప్లస్ అసలు మనుషులందరూ గుర్తుపెట్టుకునేది అంటే అసలు న్యాచురల్గా ఉన్నది ఇదే కదా. ఇది అందరికీ ఉన్నది ఇదే కదా. అందరూ ఆ ఎదుటి వాళ్ళని తనని తాను సుఖంగా ఉంచుకుంటూ ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకునే కోరిక అది న్యాచురల్గా అందరికీ ఉంది కదా. ఇదే కదా విశ్వాసం అంటే. ఇలాంటివి బలపడడం ఎక్కువ అయిందండి ఇలా వర్క్షాప్ అటెండ్ అవ్వడం వల్ల. అది నా మైండ్లో స్థిరపడిపోయింది. అంటే లైక్ అరే అసలు మనిషి అంటే ఇలాగే ఉండాలి, నేను అలాగే ఉన్నానా, ఎదుటి వాళ్ళ యూనో ఉద్దేశాన్ని అనుమానిస్తున్నానా, లేకపోతే ఆ, వాళ్ళ కాంపిటెన్స్ని చూస్తున్నానా, ఇది ఎప్పుడైతే నాకు కరెక్ట్గా తగిలిందో
అప్పటి నుంచి నాకు దట్ ఈస్ బికమ్ ది మోస్ట్ ఇన్స్పిరేషన్ ఆర్ మోస్ట్ టచింగ్ సబ్జెక్ట్ అండి. విశ్వాసం అని అనేది ఆ 4 క్వశ్చన్స్ అడిగి ఎప్పుడైతే మనల్ని చూసుకోవడం అని అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, దట్ హ్యాస్ మేడ్ ద టోటల్ షిఫ్ట్ ఇన్ మై వే ఆఫ్ లుకింగ్ అట్ పీపుల్. అంటే ఒక వేరే వాళ్ళని చూడడం కానీ, ఎవరు కూడా కావాలని తప్పు చేయరు అని అన్నది క్లియర్గా పడిపోయింది అక్కడ. అది దట్ ఈస్ టోటల్ ట్రస్ట్. అలా ఎప్పుడైతే అలా చూడడం మొదలెట్టానో, సంబంధాలు కూడా నాతో ఆటోమేటిక్గా మంచిగా అయిపోవడం మొదలెట్టాయి మెల్లిమెల్లిగా. సో ఈవెన్ అందరూ చూడడం కూడా నన్ను అలా చూస్తున్నారా అని కూడా తర్వాత తర్వాతగా మెల్లిమెల్లిగా అర్థమవుతూ వచ్చింది. సో దట్ ఈస్ అ మేజర్ షిఫ్ట్ అండి నాలో. సో మీకు కనెక్ట్ అయింది ట్రస్ట్ ఫస్ట్. అంటే ఉమ్, ఏమో నాకు తెలియదు కానీ జనరల్ గా నాకు ఫస్ట్ లో అప్పట్లో 7 రోజులు టైం పెట్టాలా దీనికోసము, అంటే 7 డేస్, ఇవన్నీ తెలిసిన విషయాలే కొంతవరకు. ఏ, ఇక మళ్ళీ 7 రోజులు నేను టైం ఇచ్చి తెలుసుకునేది ఏముంటది, ఆల్మోస్ట్ చాలా విషయాలే కదా అని అనిపించేది ఫస్ట్ లో. ఫస్ట్ డే 1 అవర్ బాగా కనెక్ట్ అయ్యేది. కానీ 7 డేస్ టైం ఇవ్వాలా నా కోసం, అంటే నాకు తెలియని విషయాలు ఇన్ని ఉన్నాయా కొంత, అంటే మనకున్న పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ 7 డేస్ అటెండ్ అవ్వడం అనేది చాలా టఫ్ అనిపించి అప్పట్లో నాకు. బట్ లక్కీగా మీరు అటెండ్ అయ్యి మీకు కూడా 2 ఇయర్స్ పట్టినట్టుంది కదా ఫస్ట్ వర్క్ షాప్కి, అండ్ దెన్ సో అవును. నైస్. సో ట్రస్ట్ అనే కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది, అండ్ ద రిలేషన్షిప్స్ విత్ ద, నిజమే. అంటే మనం యాక్చువల్గా మనం వర్క్ షాప్స్ కండక్ట్ చేయడానికి కూడా అది కూడా ఒక రీజన్ ఏమో, ఇది రెసిడెన్షియల్ వర్క్ షాప్స్, ద ఇన్ఫార్మల్ డిస్కషన్స్ విచ్ వీ హ్యావ్ అట్ ద వెన్యూలో ఖాళీ కూర్చున్నప్పుడు ఫెల్లో పార్టిసిపెంట్స్తో కావచ్చు, మనలో మనం కావచ్చు, పర్సనల్ విషయాలు కావచ్చు, ఆర్ రిలేటింగ్ టు ది జీవన విద్య, ఇట్ యాడ్స్ మోర్ వాల్యూ. ఓకే. యా. సో సో అయితే అయితే మీరు అన్నట్టుగా చెప్పండి. 7 డేస్ వర్క్షాప్ అటెండ్ అవ్వాలా, అని అంత టైం స్పెండ్ చేయాలా అనే థాట్ నాలో కూడా ఉండిందండి. ఎప్పుడైతే ఫస్ట్ వర్క్షాప్ అటెండ్ అవ్వడానికి ముందు, అది కూడా ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం, నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా. నేను ఆశాలో హైదరాబాద్లో ఉన్నప్పుడు, యాక్టివ్గా ఉన్నప్పుడు, ఈ ఆశా కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరిగేది మాది ఎవ్రీ ఇయర్. అన్ని స్టేట్స్ నుంచి అందరూ కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ స్టేట్స్లో వాళ్ళ వాళ్ళ ఆశా చాప్టర్లో ప్రజెంటేషను, వాళ్ళకుండే ఇష్యూస్ ఇవన్నీ డిస్కస్ చేసుకునేవాళ్ళు. కాన్ఫరెన్స్ లాగా జరిగేది. సో అలాంటి కాన్ఫరెన్స్లో శ్రీరామ్ నరసింహన్ అని మన ఆశా పూణేలో వాలంటీర్ అప్పట్లో. అండ్ హీఈస్ నౌ వన్ ఆఫ్ ది ఫెసిలిటేటర్స్, వన్ ఆఫ్ ది జీవన్ విద్యని, మధ్యస్థ దర్శన్ని ముందుకు తీసుకెళ్తున్న మనిషి ఇప్పుడు యాక్చువల్గా. బట్ ఆయన గురించి ఇంట్రొడక్షన్ కంటే నేను ఇది ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అతను ఆ కాన్ఫరెన్స్లో నాకు చెప్పాడనమాట. నువ్వు ఉండేది హైదరాబాద్లో కదా, హైదరాబాద్లో జీవన్ విద్య వర్క్షాప్ కూడా అవుతూ ఉంటుంది, మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఆ డిస్కషన్లో ఆయన నన్ను చూసింది ఏంటంటే, నాలో ఉండే ఆ కసి ఏదైతే ఉంటుందో, ఏదో తెలుసుకోవాలి, నా గురించి నేను తెలుసుకోవాలన్నదో, లేకపోతే ఈ సొసైటీకి బాగా హెల్ప్ చేయాలనేది ఏదో కసి నాలో చూసి అతను చెప్పాడు అనమాట. లైక్ ఈ వర్క్షాప్ నీకు చాలా ఉపయోగపడుతుంది అంటే. ఏముంటుంది 7 రోజులు ఏం చెప్తారు ఇందులో, ఏముంటుంది అని చెప్పి. కానీ అతని ఫోర్స్ కూడా కొంచెం చాలా ఉండింది. లైక్ ఓకే, ఇది నీ నీకు చాలా ఉపయోగపడుతుంది అని ఏదో ఏదో చెప్పాడు. సరేలే, ఏదో ఉండొచ్చులే, ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి. నాకు కూడా ఎప్పుడంటే అదే టైంలో ఆఫీస్లో కొంచెం బ్రేక్ కావాలి యాక్చువల్గా. రైట్. సో దానికోసం కూడా చూస్తున్నాను. సో అలా కలిసి వచ్చిందండి యాక్చువల్గా ఆ బ్రేక్. సర్లే, ట్రిపుల్ ఐటీలో ఒక 7 రోజులు కలుపుదాం, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అందులో. ట్రిపుల్ ఐటీ అనేది కొంచెం మంచి పేరున్న ఇన్స్టిట్యూట్. సో అటెండ్ అవుతే బాగుంటుందని చెప్పేసి కూర్చున్నాను. ఆ 7 రోజులు కూర్చున్న తర్వాత అబ్బా, అసలు ఇదే కదా అని అనిపించింది అనమాట. సో అది యాక్చువల్లీ కోఇన్సిడెన్సేనండి. జనరల్గా మన థాట్స్ కూడా మీరు అన్నట్టుగా అలాగే ఉంటుంది. లైక్ ఏంటి 7 రోజులు కూర్చోవాలా, 7 రోజులు ఏం చెప్తారు, ఈ మన గురించి మనం చెప్పడమే ఉంది, జీవన విద్య అని అన్నది ఒకసారి ఒక 5 నిమిషాలు చెప్పేయచ్చు కదా అని కూడా అనిపించింది ఒకసారి. రైట్. యా. నైస్ అండి. యా. ఓకే. అయితే వీటితో పాటుగా మీరు, అదే మీరు మీరు అన్నారు కదా, సో టీసీఎస్ లో వర్క్ చేస్తున్నట్టు, నేను ఐటీలో వర్క్ చేస్తున్నామని అని. సో బిఫోర్ మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చే ముందు ఈ ఐటీలో పనిచేస్తున్నప్పుడు ఈ జీవన్ విద్య ఇది ఇంకా మోర్ కాన్ఫ్లిక్టింగ్ అనిపించలేదా? అంటే అక్కడ ఉన్న డెసిషన్ మేకింగ్ కావచ్చు, టీం వర్క్ కావచ్చు, ట్రస్ట్, కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి ఇది, అది మీకు ఎలా ఏమైనా ఉపయోగపడిందే? ఉపయోగపడితే ఎలా ఉపయోగపడింది? ఓ, డెఫినెట్గా అండి. యాక్చువల్గా యూనో టీసీఎస్లో ఎప్పుడైతే 2014 15 అనుకుంటానండి. అంతకంటే ముందు కూడా
అంటే ఈ ట్రిపుల్ ఐటీలో ఎక్కువగా అటెండ్ అవ్వడం వల్ల రెగ్యులర్గా దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం, నా మీద నేను ఎఫర్ట్ పెట్టడం చూపించడం, ఇదంతా చూసి గణేష్ జీ అండ్ ఈ కాన్పూర్ టీం వాళ్ళు ఆ, నన్ను ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి నామినేట్ చేశారు. సో అప్పుడప్పుడే ఏంటంటే ఇది యూనివర్సిటీస్లో ఏఐసిటి ద్వారా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏఐసిటి గవర్నమెంట్ యూనివర్సిటీస్లో దీన్ని ఒక యుహెచ్వి యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అని అన్నది తీసుకెళ్దామని చెప్పేసి ఇదే కాన్సెప్ట్ని టీచర్స్కి తీసుకెళ్తే వాళ్ళు స్టూడెంట్ డెవలప్మెంట్ ఆ స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాంలో స్టూడెంట్స్కి కూడా తీసుకెళ్ళొచ్చు అని అన్నది ప్లాన్ తోటి ఆ, దీన్ని నన్ను ఎఫ్డిపి ఫెసిలిటేటర్గా పంపించారనమాట. అప్పట్లో కొన్ని హైదరాబాద్లో కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, కేరళలో మేజర్గా కేరళకి నన్ను స్వామిని అండ్ ఇంకొక అతన్ని అట్లా పంపించేవాళ్ళు అనమాట. అక్కడ ఉండే ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక 3 days వర్క్షాప్ కానీ 7 days వర్క్షాప్ కానీ తీసుకొని రండి అని చెప్పేసి. సో దానికంటే ముందు కూడా ఒక కృష్ణవేణి స్కూల్ అని నేను సుమన్ అని చెప్పేసి ఆ, ఒక స్కూల్లో ఒక రోజు, దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఫెసిలిటేట్ చేయడం. 1 day వర్క్షాప్ నేను సుమన్ ఇద్దరం కలిసి చేశాము. అంత డెఫినెట్గా అంత బాగా రాలేదు. అంటే యూజువల్గా నాకు ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పెద్దగా లేదు యాక్చువల్గా, రైట్. సో అందుకని దాంతో కొంచెం కొంచెంగా స్టార్ట్ అయింది. అండ్ ఇది ఒకళ్ళు ఎలా కమ్యూనికేట్ చేయాలి అని అన్నది కూడా కొంతవరకు అట్లా మెల్లిగా స్టార్ట్ అయింది. అయితే ఇది ఎప్పుడైతే మా టీసీఎస్ ఆఫీస్లో ఎప్పుడైతే నేను ఆమ్, నా అప్రోచ్ కూడా ఏంటి అని అంటే ఎలా ఉందంటే ఇన్ని సంవత్సరాలు నేను జాబ్ చేసినా కూడా నా ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ రోల్ కూడా టీసీఎస్లో లేను ఇప్పుడు, బట్ టీసీఎస్ వదిలేసి ఒక ఆల్మోస్ట్ 2.5 years అయింది. రోల్ కూడా మేనేజరే, డిసిగ్నేషన్ వచ్చేసి మేనేజరే, కానీ రోల్ వచ్చేసి నా అంటే వే ఆఫ్ వర్కింగ్ వచ్చేసి ఆమ్, ఒక అంటే లీడర్ లాగా కూడా కాదు, బట్ ఒక కో వర్కర్ లాగా నా వే ఆఫ్ బిహేవియర్ ఎక్కువగా ఉండింది. అది కూడా ఎలా వచ్చింది అని అంటే మనతో పని చేసే వాళ్ళ కానీ మనతో ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనతోటే ఉంటున్నారు కదా, మనతో ఉన్న వాళ్ళతో మన సంబంధాలు బాగా ఉంటే ఎదుటి వాళ్ళు మనకు కోఆపరేట్ చేస్తారు. సో ఇది నా ఫిలాసఫీ అండి, అది నాకు కనిపించింది కూడా జీవన్ విద్య వల్ల. ఆబ్వియస్లీ కూడా అంతే కదండి. మనం జనరల్గా మనం ఈ జీవన విద్య లేకపోయినా కూడా మనం అనుకునేది ఏంటి అని అంటే ఆమ్, అందరూ మనతో మంచిగా ఉంటే నేను కూడా మంచిగా ఉంటాను అని అనుకుంటాం. అది ఎక్స్పెక్టేషన్ తోటే ఉంటాం కదా. సో అయితే కాకపోతే దీంట్లో నేను యాడ్ చేసింది ఏంటంటే ఫస్ట్ నేను మంచిగా ఉంటే మిగతా వాళ్ళు కూడా నాతో మంచిగా ఉంటారు అని అన్నది, రైట్. సో అది అది బేసిక్గా జీవన విద్యతో వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే నేను అందులో కూడా మేనేజ్మెంట్ రోల్ ఎందుకు తీసుకోలేదు అని అంటే ఒక ఆలోచిస్తుంటే జనరల్గా ఏ ఆర్గనైజేషన్లో చూసినా కూడా టీసీఎస్లోనే కాదు, మేనేజ్మెంట్ని తిట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఇప్పుడు అలాగే ఉంది. బట్ ఎందుకు అనంటే ఆబ్వియస్లీ మనిషి అన్న తర్వాత ఏవో ఒక తప్పులు జరుగుతుంటాయి, ఏదో ఒకటి అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు మనం ఉండే ఆర్గనైజేషన్లో. అది ఆ నెగటివిటీనే ఎక్కువ కనపడుతూ ఉంటుంది మనకి, జనరల్గా అబ్జర్వేషన్. సో ఆ నెగిటివ్లో మనం ఎందుకు ఉండాలి, దాన్ని మన వే ఆఫ్ వ్యూలో మనం ఎంత మంచిగా ఉండొచ్చు అని అన్నది మనం ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అందుకని ఏంటో నేను తీసుకున్న 2 day వర్క్షాప్ టీచర్స్లో కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్పేసి నేను ఈ 2 days వర్క్షాప్ తీసుకున్నాను. సో దాంట్లో ఏంటి అని అంటే నా కొలీగ్స్నే ఎక్కువగా నాతో పాటు పనిచేసిన వాళ్ళని ఒక 15-20 మంది ఒక సాటర్డే సండే 2 days వర్క్షాప్ లాగా టీసీఎస్ లో మన పర్మిషన్ తీసుకొని మరీ తీసుకున్నాను. సో అప్పట్లో ఏంటి అని అంటే మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అన్నది కూడా దాన్ని ఒక టాపిక్ లాగా తీసుకున్నాను. అసలు మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే మనం జనరల్గా ఒక హౌ టు మేనేజ్ పీపుల్ అని అంటాం బేసిక్గా, పీపుల్ని ఎలా మేనేజ్ చేయాలి. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే మేనేజ్మెంట్ ఈజ్ నాట్ మేనేజింగ్ పీపుల్, ఇట్ ఈస్ మేనేజింగ్ ది ప్రాజెక్ట్స్, మేనేజింగ్ ది ఎన్విరాన్మెంట్. మేనేజింగ్ పీపుల్ ఎవరికి ఇష్టం ఉండదండి. నోబడి న్యాచురల్గా మనం అడిగితే మనల్ని ఎవరన్నా మేనేజ్ చేస్తే మనకి ఇష్టం ఉంటుందా అని అంటే నో అనే ఆన్సర్ వస్తుంది, రైట్. సో అందుకని దాంట్లో నాకు అర్థమైందంటే మేనేజ్మెంట్ ఈజ్ నాట్ మేనేజింగ్ పీపుల్, మేనేజ్మెంట్ ఈజ్ మేనేజింగ్ ది ఎన్విరాన్మెంట్, మేనేజింగ్ ది లోకల్ రిలేషన్షిప్స్, రైట్. సో అది ఎప్పుడైతే అర్థమైందో, అది నేను ఎప్పుడైతే కమ్యూనికేట్ చేశానో, నా వే ఆఫ్ బిహేవియర్ కానీ నేను అందరితో ఎలా పని చేస్తున్నాను, ఎలా వర్క్ చేస్తున్నాను అన్నది ఎప్పుడైతే అందరు చూడడం మొదలెట్టారో, నాతో ఎంతమంది ఫ్రెండ్షిప్ బాగా ఉండేదంటే, ఎంత మంచి కమ్యూనికేషన్ అయ్యి ఉండేదంటే, అట్లా నేను చేసే ప్రాజెక్ట్లో కానీ చాలా ఈజీగా అయిపోయేదండి నాకు దాంట్లో. అట్లా ఉంటేనే నాకు గ్రోత్ కూడా, నా కెరియర్ గ్రోతే కానీ లేకపోతే పర్సనల్ గ్రోతే కానీ చాలా బాగా కనిపించింది.
సో అదే ఆఫీస్లో కూడా నన్ను చాలా ఇప్పుడు నేను చేసే వేరు యూనో పనులు ఏవైతే ఉంటాయో దాన్ని చాలామంది అప్రిషియేట్ చేసేవాళ్ళు కూడా. అరే నీ వే ఆఫ్ అప్రోచ్ కానీ నువ్వు చూసే విధానం, చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అలా కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలా చాలా వర్కౌట్ అయిందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. కాకపోతే నాకు ఒక డౌట్. అంటే మీరు హ్మ్. చెప్తున్నప్పుడు లీడర్షిప్, ఈ లీడర్షిప్ టీమ్ లీడ్ చేయడం అందరం ఏదో ఒక విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆఫీస్లో వీఆర్ లీడింగ్ టీమ్స్ ఆర్ అట్ హోమ్, ఇంట్లో కూడా ఏదో ఒక టీమ్స్ లీడ్ చేస్తున్నాయి కదా. కానీ మీరు చెప్పినట్టు చేయడం వల్ల ఇది ఐడియలా? అంటే మీకేం వర్కౌట్ అయిందని చెప్తున్నారు, అది అందరికీ వర్కౌట్ అవుతుంది. బికాస్ లీడర్షిప్ రిక్వైర్డ్ అథారిటేటివ్నెస్ ఉండాలి. లేకపోతే మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసే, లేదా లీడర్గా మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ, అంటే ఈ సిచ్యువేషన్స్ ఎప్పుడు మీకు అనిపించలేదా? ఎలాగా అలా వాటిని అయితే ఒక ఎలా ఫేస్ చేశారు? లైక్ ఎంప్లాయీస్ ఆర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడం కానీ, మీ చుట్టూ ఉన్న వాళ్ళు లైక్ ద టీమ్స్ విచ్ యు ఆర్ మెయింటైనింగ్, అలా ఏమన్నా అనిపించిందా? సి అంటే నేను బయట చూస్తుంటే అందరూ అలాగే ఉన్నారు కదా. ఇప్పుడు బేసిక్గా లీడర్షిప్ అంటే, మేనేజ్మెంట్ అంటే అందరూ డామినేషన్ తోటే యూనో లీడర్ అంటే ఏంటంటే వీళ్ళతోటి గట్టిగా కొట్టి చెప్పించాలి, ఆర్ భయపెట్టి చేయించాలి పని. ఇదే లీడర్షిప్ అనే ఒపీనియన్ చాలా మందికి ఉంది కూడా ప్రజెంట్లీ. నాకు అలా నేను నేను యాజ్ అ లీడర్, యాజ్ అ మేనేజర్, యాజ్ అ కోవర్కర్ ఇలా ఉండకూడదు అని నేను ఎప్పుడైతే ఈ మేనేజ్మెంట్ గురించి, లీడర్షిప్ గురించి కరెక్ట్గా అవగాహన వచ్చిందో, ఆ సంబంధాల గురించి కరెక్ట్ అవగాహన ఎప్పుడైతే వచ్చిందో, డామినేషన్ న్యాచురల్గా ఎవరికి నచ్చదు. రైట్. సో అలాగే ఉండాలి. డామినేషన్తో పనులు కావు, అవి పనులు అవుతుండొచ్చు కానీ ఎఫెక్టివ్‌గా అవ్వదు. ఎందుకంటే సంబంధాలు మంచిగా ఉండదు కదా. ఎప్పుడైతే సంబంధాలు మంచిగా ఉన్నప్పుడు డామినేషన్ కాదు, అంటే కోఎగ్జిస్టెన్స్ అనేది ఒక మన జీవన విద్యలో ఒక ఫిలాసఫీనే ఉంది కదా. ఎప్పుడైతే మనుషులతో కోఎగ్జిస్ట్ అయినప్పుడు, నేచర్‌తో కోఎగ్జిస్ట్ అయినప్పుడు, సొసైటీతో కోఎగ్జిస్ట్ అయినప్పుడు మా మా యాక్చువల్‌గా ఎవరో బయట నుంచి పనులవుతున్నాయి అనే దానికంటే, నేను నా ఇన్వాల్వ్‌మెంట్ ఉండి, నా నా గురించి నాకు అవగాహన ఉన్నప్పుడు, నేను ఇలా చేస్తేనే కరెక్ట్ అని అనుకున్నప్పుడు, అలా చేస్తున్నప్పుడే నాకు ఎక్కువ హ్యాపీనెస్ వచ్చేది. రైట్. సో అదే అదే కదా మనకు కావాల్సింది కూడా ఎండ్ ఆఫ్ ద డే. రైట్. సో అలా నేను ఇలా ఉంటేనే నేను హ్యాపీగా ఉన్నప్పుడు, అలాంటి అవుట్‌కమ్ నాకొచ్చినప్పుడు, డామినేటివ్‌గా లేకుండా పనులే బాగా అవుతున్నప్పుడు, అలాగే నేను హ్యాపీగా ఉన్నప్పుడు, నా సంబంధాలు ఇంప్రూవ్ అవుతున్నప్పుడు నేను హ్యాపీ అవుతున్నానో, అదే కంటిన్యూ చేశాను ఆబ్వియస్‌లీ. రైట్. సో అలా ఎక్కువగా వర్కౌట్ అయిందండి. థ్యాంక్ యూ సార్. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏదో బికాస్ ఆఫ్ మీ ఎఫర్ట్ వల్ల కావచ్చు, మీరు క్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్ ఆఫీస్లో వర్కౌట్ అయింది మంచిగానే. ఈ ప్రిన్సిపల్స్ ఏదైతే మీరు అర్థం చేసుకున్నారో అవి ఇంప్లిమెంట్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇందాక మీరు చెప్తున్నప్పుడు దీంట్లో ఇంకో రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి ఫెసిలిటేటింగ్ విత్ సెల్ఫ్ లెర్నింగ్, దాని గురించి మళ్ళీ అడుగుతాను. ఆ, ఇంకొకటి నాకున్న డౌట్ ఏంటంటే, దీనికంటే పెద్ద రణరంగం ఇల్లు. ఇందాక మీరు అన్నారు కదా, రాగానే ఇంట్లోకి వెళ్ళి అది చెప్పాలి ఇది చెప్పాలి అనడం వల్ల ఒక ఇన్హార్మనీ కూడా క్రియేట్ అయిందని. సో దానికి దీనికి కొంచెం రిలేటెడ్ అనుకోవచ్చు. ఇందాక ఇందాక నేను అన్న ఫెసిలిటేషన్ విత్ సెల్ఫ్ లెర్నింగ్ కూడా. సో బిఫోర్ మీరు మీ పర్సనల్ లైఫ్లో దీన్ని ఎలా తీసుకొచ్చారు, మీ ఇంట్లో దీనికి యాక్సెప్టెన్స్ ఏంటి, ఇవన్నీ ఎందుకంటే ఆఫీస్లో మనల్ని పూర్తిగా చూడరు కదా. సో ఇంట్లో మనం ఇన్ అండ్ అవుట్ అందరికీ తెలుసు. సో అక్కడ అక్కడ ఎలా మనం మీన్స్ అంటే ఈ నాలెడ్జ్ వచ్చిన తర్వాత, ఇందాక కూడా మాటల్లో మీరు చెప్పడం కానీ అందరికీ అనిపించేది ఏంటంటే ఇంటికి వెళ్ళి చెప్పేసేయాలి అసలు అది ఈ ఇలా ఉంది, నాలెడ్జ్ ఇలా ఉంది, లేకపోతే దీన్ని ఇలా చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, ఆ పదాలను వాడడం కానీ, లేకపోతే ఆ లెన్స్ లో ఇంట్లో వాళ్ళని చూడడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా. ఇలాంటివన్నీ చేయడం వల్ల అంటే మనం ఏదో ఒక దివ్య శక్తులతో భూమి మీదకి ఉద్భవించి మిగతా వాళ్ళందరూ పాపం ఆ దివ్య శక్తులు లేకుండా ఉన్న వాళ్ళని అనే ఫీలింగ్ తో మనం, అంటే నేను అలా అనిపించింది నాకు ఇనిషియల్ స్టేజెస్. నేను ఇమాజిన్ అబ్బా నేను ఒక అద్భుతమైన సెషన్ అటెండ్ అయ్యాను, అసలు వీళ్ళకి అసలు చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం తెలియదు ఆ, అన్న 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 థాట్ తో మనం ఆపరేట్ చేసినప్పుడు, ఇది ఇంటి లెవెల్లో ఇంటి పరిస్థితులు, ఎందుకంటే మనం చెప్తున్నది చేస్తున్నది మధ్య అది అక్కడ చూస్తారు కదా ఇంట్లో, ఆ, ప్రత్యక్షంగా ఆర్ వి డూయింగ్ ఇట్, మనం చెప్పడమేనా చేయడం ఏమన్నా ఉందా. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అసలు ఇంటిలో ఈ హార్మోని ఆర్ జీవన్ విద్య యాక్సెప్టెన్స్ కానీ, మీ బిహేవియర్ కానీ, వాళ్ళ యాక్సెప్టెన్స్ కానీ ఎలా ఎలా ఉంది, ఎలా ఎంతవరకు ఉంది, ఎలా ఉంది?
ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా టఫ్ సిచ్యువేషన్స్ చాలా ఎదురయ్యాయండి ఇలాంటి విషయాలు, ఎస్పెషలీ ఫ్యామిలీలో ఎస్పెషలీ. రైట్. సో ఎందుకంటే నేను ఫస్ట్ యుఎస్ నుంచి హైదరాబాద్కి ఇండియాకి రిటర్న్ రావడం అని అన్నదే మావిడి దగ్గర నుంచి ఫస్ట్ నెగటివ్ ఒపీనియన్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ యుఎస్లో బాగా సెటిల్ అయిన మంచి జాబు, కారు, అన్నీ ఉన్నాయి, మంచి ఫెసిలిటీస్ అమెరికాలో మనకు తెలిసిందే కదా. అది వదిలేసుకొని వద్దామని అనుకున్నాం. అదే ఇది కోర్స్ జీవన్ విద్య కంటే ముందు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను నాన్ వెజ్ మానేయడం. రైట్. సో అదొకటి. నాన్ వెజ్ ఇంట్లో అందరూ తింటారు, నేను మెల్లిగా ఎందుకు నాకు ఎక్కడో రియలైజేషన్ వచ్చింది, ఇది కూడా జీవన్ విద్య కంటే ముందే, అది వదిలేయడము. ప్లస్ ఎప్పుడైతే ఈ ఆశాతోటి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండిందో, ఫండ్ రైజింగ్ అని ఆశా మీద, ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయిండేవాడిని అండి. ఎక్కువ టైము బయట సొసైటీకే ఎక్కువ టైం ఇచ్చేవాడిని. అండ్ ఆ టైంలో ఇంకా మా ఆవిడ దగ్గర నుంచి ఎట్లాంటి కామెంట్స్ వచ్చేవంటే, లైక్ ఎప్పుడు చూసినా ఆశ అంటాడు, బయట తిరుగుతుంటాడు, టైం ఇవ్వడు అని, ఇట్లాంటి కామెంట్స్ చాలా వచ్చాయి. ఓకే, చాలా హెసిటేషన్ ఉండింది. బట్ ఎక్కడో ఒక చోట తనకు కూడా అరే ఏదేదో సమాజానికి మంచి పడిందే కానీ అట్లా ఉండేది. అండ్ ఆ సమాజానికి మంచి పని చేయకపోతే ఇంట్లో చేయొచ్చు కదా అనే ఒక ఆ థాట్ కూడా ఎక్కువైంది తనకి. అండ్ నాకు కూడా అది కనిపించేది. కానీ ఎప్పుడైతే జీవన్ విద్య అటెండ్ అయ్యానో, అరే అది ఇది మన ఆర్డర్, జీవన్ విద్యలో ఆర్డర్ కూడా ఎలా ఉంటుందంటే మనల్ని మనం మార్చుకోవడము, నెక్స్ట్ మన గురించి మనం, తర్వాత వచ్చేది ఫ్యామిలీనే కదా. రైట్. ఆ తర్వాతే కదా సొసైటీ. ఈ ఆర్డర్ ఎప్పుడైతే చూసానో, అరే అసలు నేను ఇంత సొసైటీలో చేయడానికి ట్రై చేస్తున్నాను, ఫ్యామిలీలో చేయలేకపోతున్నాను ఏంటి. మరి మా ఆవిడ దగ్గర నుంచి ఆల్రెడీ చాలా క్రిటిక్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసినా ఆశ అంటాడు, ఏదో బయట తిరుగుతుంటాడు, ఈ కామెంట్స్ అన్నీ ఉన్నాయి ఉన్నాయి కదా. అదంతా ఏంటంటే మళ్ళీ అందరి ముందు, వాళ్ళ బ్రదర్స్ ముందు, వాళ్ళ పేరెంట్స్ ముందు ఇవన్నీ ఇట్లా చెప్పేది ఇంకా చాలా హర్టింగ్గా ఉండేది నాకు, ఇలాంటి కామెంట్స్ కూడా. అయితే దాని నుంచి నేను అంటే అంటే కోర్స్ దానికి మళ్ళీ రియాక్ట్ అయ్యేవాడిని, ఏదో ఒకటి జరిగేవి అన్నీ చాలా, ఒక్కోసారి గొడవలు కూడా జరిగేవి ఇప్పుడు అప్పట్లో. బట్ ఎప్పుడైతే ఇది జీవన్ విద్య అటెండ్ అయిన తర్వాత, ఎప్పుడైతే ఇలాంటివి చూస్తున్నానో, అంటే ఇంక మధ్యలో నేను కూడా ఒకటి మానేశాను, ఈ రన్నింగ్ కూడా బేసిక్గా, ఈ రన్నింగ్ యాక్టివిటీ కూడా బాగా చేసి ఉండేవాడిని. ఎల్బీ నగర్ రన్నర్స్ గ్రూప్ అని ఒకటి స్టార్ట్ చేయడము. అండ్ ఎవ్రీ సండే మామూలుగా డే టైం మార్నింగ్, ఎవ్రీ డే మార్నింగ్ కూడా ఒక 1 అవర్ అట్లా రన్నింగ్ కోసం అని బయటికి వెళ్ళేది, ప్రాక్టీస్ చేసేది. అండ్ ఎల్బీ నగర్ రన్నర్స్ గ్రూప్ ఫామ్ అయ్యేది, అక్కడ సండే మార్నింగ్ లాంగ్ రన్ చేసేది, ఓ 2-3 అవర్స్ పోయేది ఈజీగా. సో ఇలాంటివన్నీ చేసేది. రన్నింగ్ మీద కూడా కామెంట్స్ ఎప్పుడు చూసినా రన్నింగ్ అని, ఆశ అని, ఇలాంటివన్నీ కామెంట్స్ వచ్చాయి. కాకపోతే ఏంటంటే బేసిక్గా తర్వాత తర్వాత ఒకటి అర్థమైంది ఏంటంటే, తర్వాత ఈ రన్నింగ్ చేయడం వల్ల నా హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం ఒకటి, ప్లస్ సొసైటీలో కూడా కొంచెం, అంటే ఇక బయట వాళ్ళు సొసైటీలో మీద చేసిన వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం ఇట్లా అరే మంచి వర్క్ చేస్తున్నారు కదా అని వాళ్ళతోటి ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేయడం, లేదా కొంచెం అప్రిషియేషన్స్ ఇవ్వడం, అది చూడడం కూడా స్టార్ట్ అయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు సొసైటీలో చేయడం వల్ల హ్యాపీగా ఉండేది, కానీ ఇంట్లో మాత్రం అది రాలేదు. కానీ ఎప్పుడైతే నేను ఆమ్, ఇంకా కొంచెం డిసిప్లిన్డ్గా మారానండి. లైక్ ఎట్లా అంటే, ఒక ఫ్యామిలీకి కూడా ఇంత టైం ఇవ్వాలి. రైట్. సో వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళతో నేను అలా ఉండడం. అంటే నేను ఇది నాకు హెల్ప్ అవుతుంది, నా హెల్త్ బాగుంటుంది, నేను హ్యాపీగా ఉంటున్నాను అన్నది ఫ్యామిలీతో ఉండి అది కమ్యూనికేట్ చేయడం, కమ్యూనికేట్ కంటే నేను అలా ఉండి అలా చూపించడం, అలా స్టార్ట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఎంత, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ దాటింది కదా, 25 ఇయర్స్ దాటింది కదా. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అవుతుందండి. సో ఎప్పుడైతే నేను ఇది మా యూనో ఇంట్లో యాక్సెప్టెన్స్, ఇప్పుడైతే ఏంటంటే, ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ రూమ్లోకి ఈ సెషన్ వర్క్షాప్ తీసుకోవడానికి కూడా ఒక స్పెషల్ ఒక రూమ్లో ఉంటున్నాను కదా నేను. మా ఆవిడే తలుపు పెట్టేసి నువ్వు ఇది, అంటే నేను ఆల్రెడీ చెప్పుంచాను ఈ సెషన్ జరుగుతుంది, తనే తలుపు పెట్టి నాకు ఈ లోపల వాటర్ పెట్టుంచి అంత సెట్ చేసింది అని అంటే, తన యాక్సెప్టెన్స్ ఎంత ఉంది అని అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. సో ఇది రావడానికి కొంచెం టైం పట్టిందండి. సో ఇది కూడా ఎలా అంటే, అప్పట్లో మధ్య మధ్యలో కూడా ఏంటంటే జీవన్ విద్య అని ఏదో వెళ్తుంటాడు, ఏదో చేస్తుంటాడు, వర్క్షాప్స్ అని ఉంది. ఒకసారి అయితే నేను ప్రదీప్ గారి వర్క్షాప్, మన ఫ్యామిలీని, మా పేరెంట్స్ని అప్పుడు తీసుకెళ్ళాను యాక్చువల్గా. అప్పట్లో ఇదేదో బాగానే ఉంది అనే ఒక ఒపీనియన్ అయితే వచ్చింది. కానీ ఒకసారి అటెండ్ అవుతే చాలు అన్న టైప్లో ఉంది. ఇప్పటికీ అంతే. ఇది ఇన్నిసార్లు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అనే ఒపీనియన్ ఉంది. కానీ అట్లీస్ట్ ఇది కొంచెం ఒక మంచిది, ఇది ఏ, తనకు ఉపయోగపడుతుంది, సరే తనైతే మంచిగా ఉంటున్నాడు కదా, హ్యాపీగా ఉంటున్నాడు కదా అని ఒక యాక్సెప్టెన్స్ తనతోటి, అరే ఓకే లెట్ ఇట్ గో ఆన్, ఒక విధంగా ఉపయోగవుతుంది అనే ఒక యాక్సెప్టెన్స్ అయితే వచ్చిందండి.
రైట్. సో అదైతే ఓకే. వర్కౌట్ అయింది. అయితే ఒకటి అంటే యాజ్ ఎ ఫెసిలిటేటర్ గా, యాజ్ ఎ కోర్ టీమ్ మెంబర్ గా, ఆ, అంటే మీరు ఎంత బర్డన్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గిరిగారితో మాట్లాడుతున్నాను, గిరిగారు ఇలా ఉన్నారు. సో ఒక మామూలు హ్యూమన్ బీయింగ్ గా నా ఎక్స్పెక్టేషన్ ఏముంటదంటే, గిరిగాలి ఇంట్లో గిరిగారి బిహేవియర్ ఇలాగే ఉండి ఉంటది, ఆర్ గిరిగారి ఇంట్లో అందరూ ఇలాగే ఉండి ఉంటారు, జీవన్ విద్య ఫ్యామిలీ లాగా ఊడిపడి ఉంటదేమో ఆకాశం నుంచి. అలా అలా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదండి. సో డిడ్ యూ ఫీల్ దోస్ ఎక్స్పెక్టేషన్స్ ఎనీ టైమ్? అంటే సిహెచ్డిసి టీమ్ కావచ్చు, ఆర్ ఎనీ జీవన్ విద్య పార్టిసిపెంట్స్ కావచ్చు, మిమ్మల్ని కలిసినప్పుడు కావచ్చు, మీరు అది ఆ మెయింటైన్ చేయాలని ఏమన్నా ఉంటుందా? ఆర్ ఎలా అది అది ఎలా హ్యాండిల్ చేస్తారు, ద రియాలిటీ వర్సెస్ ద ఐడియల్? ఇప్పుడు జనరల్ గా మిమ్మల్ని బయట వాళ్ళు ఎలా చూస్తారు అనేది, కానీ ఇది ఎలా మేనేజ్ చేస్తారు? ఒకటేంటి అని అంటే, ఇంతకుముందు స్టార్టింగ్లో మాత్రం ఆబ్వియస్లీ వీళ్ళని మార్చాలి వాళ్ళని మార్చాలి ఇది అనేది ఫోకస్ మీద ఉంటే, అది ఎవరిని మన మన ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే మన చేతుల్లో లేదు, నన్ను నేను మార్చుకోవడం నా చేతుల్లో ఉంది అనేది ఎప్పుడైతే అర్థమైందో, అదే మన వర్క్షాప్స్, మన సిహెచ్డిహెచ్సి టీంలో కూడా అదే ఒపీనియన్ ఉండింది. అదే అందుకనే కూడా మన మన వర్క్షాప్స్లో ఫోకస్ కూడా ఎలా ఉండింది అని అంటే, ఇది వేరే వాళ్ళని మార్చడం కాదు. నన్ను నేను నన్ను నేను చూసుకుంటూ, నన్ను నేను అర్థం చేసుకుంటూ, నాలో జరిగే ఇష్యూస్‌ని, దానికి ఎవరు బాధ్యులు. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ వీక్లీ రిఫ్రెషర్ నేను తీసుకున్నది ఏంటి అనంటే, హౌ డు ఐ యూనో ద ద ఇష్యూస్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓన్ ఇష్యూస్ అన్నది టాపిక్. సో నాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఇష్యూస్ ఉన్నాయో, అది నేనే రెస్పాన్సిబుల్, నేనే దాని మీద వర్కౌట్ చేయాలి. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒక బిహేవియర్ని మాత్రమే నేను చూస్తున్నాను. దాన్ని నేను ఇష్యూ లాగా ఎప్పుడైతే తీసుకున్నానో, ఆ రెస్పాన్సిబిలిటీ నాదే ఉంటుంది అని ఎప్పుడైతే అర్థమైందో, దాని మీద నేను వర్క్ చేస్తున్నానో, అప్పుడే నాకు అనిపించింది అనమాట. అదే దట్ ఈస్ లీడింగ్ టు మై హ్యాపీనెస్. బయట వాళ్ళు ఎలా ఉన్నా సరే, ఇంట్లో వాళ్ళు మా ఆవిడ నన్ను నా మీద ఇట్లా ఉంటావు, నువ్వు ఎలా చేస్తావు, ఇలాగే ఉంటావు, ఆ, ఎప్పుడు జీవన్ విద్య అనే పట్టుకొని ఉంటావు, సిహెచ్డిహెచ్సి అనే పట్టుకొని ఉంటావు, లేదా ఆశ అనే పట్టుకొని ఉంటావు, రన్నింగ్ అనే పట్టుకొని ఉంటావు అనేది ఎప్పుడైతే కామెంట్ వస్తుందో, అది నాకు నా మీద ఎఫెక్ట్ పడలేదండి ఎక్కువగా. దాని మీద ఎక్కువ ఫోకస్, ఎందుకంటే అలా అది అది కూడా నాకు ఎఫెక్ట్ పడలేదన్నది ఎప్పుడైతే అర్థమైందో, అంటే ఎలా అర్థమైంది అని అంటే, ఇంకా వాళ్ళే ఆపేశారు కూడా. మెల్లిగా అలా అనడము, అలా ఉండడము, వాళ్ళ మీద నా మీద కామెంట్ చేయడం కూడా స్లోగా స్లోగా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే, అలా నేను ఇలా ఉండడము, నా హ్యాపీనెస్ దాంట్లో వాళ్ళకి కూడా కనిపించింది. నేను అలా ఉండడం వాళ్ళకి కూడా కనిపించింది. ఆటోమేటిక్గా అలా అది తగ్గిపోవడం అనిపించింది. అది నాకు హర్డీలు కూడా లేదు ఇప్పుడు. యాక్చువల్గా ఎలా ఉంటారు అని అన్నది ఇమ్మెటీరియల్. బట్ వాళ్ళు ఎలా ఉన్నా సరే నేను ఈజీగా తీసుకోగలుగుతున్నాను. అండ్ వాళ్ళలో తగ్గిపోవడం, అలా కామెంట్ చేయడం, వాళ్ళు నెగిటివ్గా ఉండడం కూడా చాలా తగ్గిపోయింది, నేను ఇలా ఉండడం వల్ల. అది నేను హ్యాపీగా ఉండడం వల్ల, నాకు ఈ జీవన విద్య నా గురించి నాకు అర్థం అవడం వల్ల, ఇదంతా దాని అవుట్కమ్ అనేదే నాకు అర్థమైంది బేసిక్గా. సో అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే నేను హ్యాపీగా ఉంటున్నానా అని అన్నది మెయిన్ ఫోకస్ ఎప్పుడైతే అవుతుందో, అంటే కోర్స్ నేను ఇప్పటికీ కంటిన్యూస్గా హ్యాపీగా ఉంటున్నానని ఏం లేదు. బయట ఇష్యూస్ కనపడుతున్నాయి, దానివల్ల కొద్ది కొద్ది నెమ్మది నెమ్మదిగా ఇప్పటికీ ఏవో ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ దానిని తట్టుకోగలను, దాన్ని నేను పరిష్కరించుకోగలను, ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డింది. ఒకటి మెయిన్గా ఏంటంటే, ఒక డిసిప్లిన్ అన్నది బాగా వచ్చిందండి. ఓకే. లైఫ్‌లో ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి అన్నది ఒకటి బాగా అర్థమైంది. అది జీవన్ విద్య వల్లనే అవ్వచ్చు, లేకపోతే ఆహ్, కొన్ని బుక్స్ చదవడం వల్ల, అది బేసిక్‌గా థాంక్స్ టు అవర్ హరి గారు సిఎస్‌డిహెచ్‌సి. బట్ బుక్స్ చదవడం వల్ల కొన్ని ఆహ్, ఒక డిసిప్లిన్ రావటము, ఆహ్, ఒక టైంకి ఫ్యామిలీకి కొంత టైం ఇవ్వడము, నా మీద నాకు కొంత టైం ఇవ్వడము, ఈ సెల్ఫ్ అవేర్‌నెస్ ప్రాక్టీస్ చేయడము, మెడిటేషన్ కానీ, లేకపోతే అండ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, రన్నింగ్ ఇవన్నీ చేస్తుంటాను కదా, రన్నింగ్ చేసేటప్పుడు కూడా నా మీద నేను ఫోకస్ పెడుతూ, ఒక మెడిటేషన్ లాగా నాలో ఆలోచనలు ఏంటి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి వైల్ డూయింగ్ దిస్ రన్నింగ్, అంటే ఇది చేసేటప్పుడు, ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో ఆ డిసిప్లిన్ ఎలా అయిపోయిందంటే, నేను చాలా పనులు చేస్తుంటానండి. అంటే నాకు ఒక ఒక అలవాటు కూడా ఉంది. ఏంటంటే చాలా పనులు నెత్తి మీద వేసేసుకుంటాను కూడా. ఏవో చాలా అన్నీ చేసేయాలి, అన్నీ అన్నీ బాగుండాలి, అన్నీ మంచిగా ఉండాలి అనేది ఒక నెత్తి మీద వేసుకోవడం కూడా చాలా చేస్తుంటాను యూజువల్గా. సో కానీ అది తీసుకున్న తర్వాత కూడా ఆ డిసిప్లిన్ ఉండడం వల్ల, ఆమ్, నా మీద నాకు ఒక ఫోకస్ రావడం వల్ల, అండ్ పర్ఫెక్ట్గా కూడా దాన్ని ప్లాన్ చేసుకోవడము,
దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను. అన్నిటికీ టైం ఇవ్వగలుగుతున్నాను, అన్నిటి మీద వర్క్ చేయగలుగుతున్నాను. ఈవెన్ జీవన్ విద్య వర్క్షాప్స్ తీసుకోవడం కానీ, లేకపోతే మా ఫ్యామిలీతో టైం ఇవ్వడం కానీ, ఎన్జిఓస్తో అసోసియేట్ అయ్యి వాటికి హెల్ప్ చేయడం కానీ, రన్నింగ్, నా హెల్త్ మీద ఫోకస్ కానీ, అన్నీ ఉన్నాయి, ఉండడానికి ప్రయత్నం అయితే ఉందండి. పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు ఆబ్వియస్లీ, యూనో ఎవ్రీ వన్ ఈజ్ నాట్ 100% ఎఫెక్టివ్ పర్సన్, బట్ చేయగలుగుతున్నాను. ఆ డిసిప్లిన్లో కొంచెం ఇంప్రూవ్మెంట్, నా మీద నాకు ఇంప్రూవ్మెంట్ స్లోగా కనపడడం స్టార్ట్ అయింది, అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ వెల్. సో థ్యాంక్స్ టు జీవన్ విద్య అండ్ యూనో మా ఫెసిలిటేటర్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే, నా లైఫ్ ఇంత ఇంప్రూవ్ అవ్వడానికి, ఇంత పనులు ఎఫెక్టివ్గా, అంటే ఏదో యూనో సాక్రిఫైస్ చేస్తున్నాను, టైం వేస్ట్ చేస్తున్నాను అనేది కూడా ఎక్కడా లేదండి యాక్చువల్గా. ఏ టైం అయితే ఉందో దాన్ని కంప్లీట్గా యూజ్ చేసుకోవడం అని అన్నది బాగా తెలిసింది. సో బాగా వర్కౌట్ అవుతుంది. నైస్. సో ఫ్యామిలీలో మీ టైం ఇవ్వడానికి కానీ, మిగతా విషయాల్ని ఆర్గనైజ్డ్గా చేయడానికి కానీ జేవి బాగా ఉపయోగపడింది అని అంటున్నారు. అండ్ మీ ఈ డిస్కషన్ అంతా చూస్తే ఇప్పటిదాకా అంటే మీకు ఏతో మంచి అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. స్టార్టింగ్ విత్ అలివేని గారు, ఆ, అమెరికా, అస్సాం, అస్వర, ఆశ, రైట్. ఆశ ఫర్ ఎడ్యుకేషన్. సో ఓకే అండి. అయితే ఇంకొక చిన్న అంటే ఈ డిస్కషన్ అంతా వింటున్నప్పుడు మీ మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నప్పుడు లైక్ అమెరికాలో మంచిగా కార్లు ఇవన్నీ తిరిగి ఇక్కడికి వచ్చి ఈవెన్ యూ డోంట్ హ్యావ్ యూ డోంట్ ఓన్ ఏ మోటార్ బైక్ కదా. సో ఈ జర్నీ కావచ్చు, యాజ్ ఏ వెగాన్, నాన్ వెజ్ నుంచి వెగాన్ గా మారడం కావచ్చు, ఆర్ ఇప్పుడు మీరు ఆల్రెడీ రన్నింగ్ ని ఎలా మీరు మీ డే టు డే లైఫ్ లో జేవిని ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు చెప్పారు. సో ఈ మీ హాబీస్, డిఫరెంట్ హాబీస్ ఏవైతే ఉన్నాయో అండ్ రన్నింగ్ తో, అండ్ మీరు రన్నింగ్ నాట్ ఫర్ జస్ట్ హెల్త్ కాకుండా రిమైనింగ్ ఈ సోషల్ వర్క్ కోసం కూడా రన్నింగ్ చేస్తున్నారు కదా. అండ్ వైల్ డూయింగ్ ఆల్ దిస్ ఇంటిగ్రేటింగ్ ఇన్ని రకాల ఒక హాబీస్ కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, పర్సనల్ లైఫ్ ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు ఆ, ఇంకా జీవన విద్య మీకు ఎక్కడైనా స్పెసిఫిక్ గా హెల్ప్ చేస్తుందా ఆర్ ఉపయోగపడుతుందా? నాట్ యాజ్ స్పెసిఫిక్ గా ఈ జేవి ప్రిన్సిపల్ అలా కాకపోయినా అండర్స్టాండింగ్ ఆఫ్ జేవి. ఎస్. సో యా, రన్నింగ్, ఈ నేను ఈవెన్ సైక్లింగ్ కూడా చేస్తుంటానండి మధ్య మధ్యలో, లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్. అప్పుడప్పుడు మా ఊరికి కూడా వెళ్ళేసి వస్తుంటాను, ఒక 100-150 కిలోమీటర్లు అలా సైక్లింగ్ చేసేసి వచ్చేస్తుంటాను. సో రన్నింగ్ కూడా మ్యారథాన్లు ఇలాంటివన్నీ అటెంప్ట్ చేశాను. సో మ్యారథాన్ అంటే ఆఫ్ కోర్స్ 42 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. అది కూడా ఏంటి అని అంటే, ఆర్ వీగన్గా అవ్వడం అని అన్నది ఏంటంటే, ఎప్పుడైతే నాన్ వెజ్ మానేశానో, లేకపోతే తర్వాత ఈవెన్ డైరీ కూడా, యానిమల్స్ నుంచి అంటే ఏదో జంతువుల నుంచి వచ్చే వస్తువుల్ని కంప్లీట్గా మనకు అవసరం లేదు అని అయితే నాకు ఎప్పుడైతే అనిపించిందో, నాకు అవసరం లేదు అని ఎప్పుడైతే అనిపించిందో, వాటిని కూడా వదిలేయాలి అని అనిపించింది. రైట్, ఏ జంతువు నుంచి ఏ వస్తువు వచ్చినా కూడా దాన్ని ఆ, మనుషులకి అవసరం లేదు. రైట్. సో ప్లాంట్స్ నుంచి కూడా మనకు ఉండే నేచర్ మోస్ట్లీ ప్లాంట్స్ అండ్ మెటీరియల్ వరల్డ్, అదంతా మనకి జీవన విద్యలో తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే, ఈ ఈ ఈ హాబీస్ అని అనడం కంటే, నాకు ఇది దే ఆర్ మై లైఫ్ స్టైల్, ఆర్ నా పార్ట్ ఆఫ్ లైఫ్. రైట్. సో ఎందుకు అనంటే, అలా నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అది నా పార్ట్ ఆఫ్ లైఫ్ అయింది. నేను వీగన్ అవ్వడం అని అన్నది ఇట్స్ మై పార్ట్ ఆఫ్ లైఫ్. నేను రన్నింగ్ చేయాలి అని అన్నది ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఎందుకంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ మై హెల్త్. రైట్. సో నేను వీగన్ అవ్వడము అని అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ మై వే ఆఫ్ లివింగ్ విత్ నేచర్. రైట్. సో నేను నేచర్తో ఎలా ఉండాలనుకుంటున్నాను, నేను ఎన్జిఓస్తో ఫండ్ రైజ్ చేయాలి, సొసైటీకి హెల్ప్ చేయాలి అని అన్నది ఇట్స్ మై వే ఆఫ్ లివింగ్ విత్ సొసైటీ. రైట్. సో ఇలాంటి నా అవేర్నెస్ ఎప్పుడైతే పెరిగిందో, నా గురించి నేను తెలుసుకోవడం అని అన్నది, నేను వీటన్నిటితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అని అన్నది నా వే ఆఫ్ లైఫ్. ఒకటి ఏంటి అని అంటే, ఇంకోటి ఇప్పుడు మన ఆడియన్స్ కూడా నేను కొంచెం ఖచ్చితంగా చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఆ, ఎప్పుడైతే మన గురించి మనకు అర్థమవుతుందో, మనం చేసే మన బిహేవియర్లో ఎప్పుడైతే వస్తుందో, అది అందరికీ ఇలాగే ఉండాలి అని కూడా నేనేం చెప్పట్లేదండి. ఇప్పుడు ఇది నా వే ఆఫ్ లైఫ్, అంటే నాకు నచ్చిన విధంగా నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలా తెలుసుకొని, అలా ఎక్స్పెరిమెంట్ చేసి, నేను ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటున్నాను అని అనేది నా నా నాకు అర్థమైంది. రైట్. అందరూ ఇలాగే ఉండాలని కూడా, అందుకని నేను ఏంటంటే, ఎప్పుడైతే నేను ఇలా ఉన్నానో,
మీరు కూడా ఇలాగే ఉండాలి, మీరు కూడా జీవన విద్య అటెండ్ అవ్వాలి, మీరు కూడా రన్నింగ్ చేయాలి, రన్నింగ్ చేస్తేనే హెల్తీగా ఉంటారు, వీగన్గా అవుతే ఇంకా హెల్తీగా ఉంటారు, నేచర్తో కోఆపరేట్ చేస్తారు అని అనేది ఎప్పుడు ఎవరికి చెప్పడం కానీ మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను చెప్పలేదండి ఇంతవరకు, ఎవరికి ఏం ఫోర్స్ చేయలేదు, ఇలా ఉండాలని ఎప్పుడు చేయలేదు. సో కాకపోతే ఏంటంటే ఇలా నేను ఉండడం వల్ల నేను హ్యాపీగా ఉంటున్నాను, ఎందుకంటే నాకు ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటానని ఎప్పుడైతే అర్థమైందో. కాకపోతే దాంట్లో కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఒకటి ఏంటంటే దీంట్లో కాన్ఫిడెన్స్ అండి. నేను ఇలాగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాననే కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది. నేను అలా ఉంటున్నాను. ఉన్నప్పుడు కూడా ఇంకా కొంచెం అది బిల్డ్ అయింది. ఈ జీవన్ విద్యకి దీనికి సంబంధం ఏంటి అనంటే, ప్రతి విషయంలో నేను ఏదైతే చేస్తున్నానో అది కాంప్లిమెంటరీగా జీవన్ విద్యలో ఉండే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్ ఎందుకు కన్వర్ట్ అయ్యాను అని అంటే, మనం నేచర్లో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే, ఎవ్రీ యానిమల్ వాంట్స్ టు ఐ మీన్ హ్యాజ్ అ విల్ టు లివ్, బతకాలన్న కోరిక ఉంటుంది, రైట్? సో ఎప్పుడైతే మనం నాన్ వెజ్ తింటున్నామో దాన్ని వైలేట్ చేసినట్టే, రైట్? సో అది నాకు అనిపించింది. సో అందుకని ఏంటంటే ఆ- ఆ- అది అది ఎప్పుడైతే అనిపించిందో, అసలు జంతువుల్ని తినాల్సిన అవసరం మనకి ఎందుకు వచ్చింది, రైట్? అది దాని మీద కొంచెం రీసెర్చ్ చేయడం, అసలు నేను అది నాన్ వెజ్ తినకుండా కూడా నేను ఉండగలను కదా, ప్లాంట్స్ ఉన్నాయి, మనకి ఇన్ని చాయిసెస్ ఎక్కువగా ఉన్నాయి, అవి మానేసి మనం ఎప్పుడైతే జంతువులు అవి లేనప్పుడైతే మనకు ఒక అర్థం ఉంది, రైట్? సో అవి మానేసి ఉన్న ప్లాంట్స్ని మానేసి జంతువుల మీద పడడం అనేది, తినడం అనేది కరెక్ట్ కాదు అని ఎప్పుడైతే రియలైజ్ వచ్చిందో, అదొక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. అలాగే ఆ, ఈ రన్నింగ్ మీద వచ్చాను. రన్నింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే, అరే ఇది జనరల్గా అందరు చెప్తుంటారు, మా ఇంట్లో వాళ్ళు కూడా, మా యూనో యూనో తాతలు, మా ఇన్లాస్ కానీ మా పేరెంట్స్ కానీ ఎలా చెప్పారంటే, ఎక్కువ రన్నింగ్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయని, రైట్? సో అది అది మిత్ అని అనేది నాకు ఆ రన్నింగ్లోకి వెళ్ళిన తర్వాత, అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అర్థమైంది, రైట్? సో ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వరకు చూస్తే, మా ఇంట్లో చూడు, మా కజిన్స్ నాతో పాటు పెరిగిన వాళ్ళకి అందరికీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అందరికీ ఏదో విధంగా ఒక యాక్సిడెంట్లు జరిగాయి, లేకపోతే యూనో మన ఆపరేషన్స్ జరిగాయి, అన్నీ జరిగాయి, కానీ నేనే ఇంకా అందరికంటే ఎక్కువ హెల్తీగా ఉన్నాను, రైట్? సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే, నా పర్సనల్ ఎగ్జాంపుల్ అండి. ఈ ఈ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 51 ఇయర్స్ ఏజ్. ఇంతవరకు ఎప్పుడో అంటే, లైక్ చిన్నప్పుడు జ్వరము, దగ్గు, సర్ది ఇవన్నీ బాగా కొంత బాగానే ఉండేవి, కానీ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నాకు జ్వరం వచ్చింది అన్నది నాకు ఇప్పటివరకు గుర్తులేదండి. ఫ్రాంక్గా చెప్పాలి, జ్వరం కానీ జలుబు అప్పుడప్పుడు వచ్చేదేం కానీ, బట్ వెరీ వెరీ రేర్ జలుబు, దగ్గు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలి అని అంటే, ఇంతవరకు కళ్ళజోడు రాలేదు. జనరల్గా అందరికీ 40 ఇయర్స్ వచ్చిన తర్వాత రీడింగ్ గ్లాసెస్ అన్న వస్తాయి, నాకు రీడింగ్ గ్లాసెస్ కూడా లేవు, రైట్? సో ఇవన్నీ ఏంటి అని అంటే, ఇట్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్, అండ్ ఇది ఇది నేను చూడడం మొదలెట్టాను, రైట్? నాలో ఈ డెవలప్మెంట్, హెల్త్ విషయంలో కానీ ఈ డెవలప్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో, ఈ అందుకని అంటే అంటే నేను అందుకని ఇంకా మళ్ళీ రన్నింగ్ చేస్తేనే ఇవన్నీ వస్తాయని కూడా చెప్పట్లేదు, వీగన్గా అవుతేనే ఇవన్నీ వస్తాయని చెప్పట్లేదు, కానీ ఇవన్నీ నా లైఫ్ స్టైల్లో ఎప్పుడైతే నాకు అర్థమయ్యి, నా ఫోకస్ హెల్త్ మీద ఎక్కువగా ఉంది, వీగన్ అవ్వడం వల్ల కాదు, రన్నింగ్ చేయడం వల్ల కాదు, హెల్త్కి, నాకు ఈ హెల్త్ ఉండడానికి ఈ మార్గం ఉంటే బాగా వర్కౌట్ అవుతుంది అన్నది అర్థమైంది. సో అయితే ఇది మరి ఆ, నేను ఒక్కడనే చేస్తే సరిపోతుందా, రైట్? సో ఇది నా గురించి నేను ఇది చేస్తున్నప్పుడు, నా హెల్త్ బాగుంటున్నప్పుడు, ఇది అందరికీ కూడా కమ్యూనికేట్ అవ్వాలి, అందరికీ కూడా తెలిస్తే అందరూ కూడా హెల్తీగా ఉంటారు అనేది ఒకటి భాగం కదా. సో అందుకని ఎప్పుడైతే హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, మన హైదరాబాద్ ఈ ఈ మ్యారథాన్స్ కానీ, ఈ రన్నింగ్ గ్రూప్స్ కానీ ఎప్పుడైతే నేను ఇన్వాల్వ్ అయ్యానో, ఆ రన్నింగ్ గ్రూప్లో కూడా నేను ఒక బోర్డు మెంబర్ లాగా జాయిన్ అయ్యానండి ఇనిషియల్గా. ఆ తర్వాత దాంట్లో ఈ ఈ సొసైటీని ఇంకా ఇంక్లూడ్ చేస్తే, ఆ, ఈ ఎన్జిఓస్ని కూడా దాంట్లోకి తీసుకొచ్చి, వాళ్ళ సెల్ఫ్ సస్టైనబిలిటీ కోసం, అందరూ కూడా ఫండింగ్ కోసము, ఎన్జిఓస్కి ఎవరు చాలా తక్కువ మంది డొనేట్ చేస్తుంటారండి యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ మన ఆస్వాలో మనం కూడా చూస్తున్నాం కదా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన ప్రజెంట్ ఆస్వా నీడ్ కూడా చాలా ఉంది, లైక్ మనం వీఆర్ ట్రైంగ్ టు కన్స్ట్రక్ట్ అవర్ ఓన్ సిఎల్సి బిల్డింగ్, ఆర్ ఆస్వా ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేద్దామని అనేది, దానికోసం ఫండ్ రైజింగ్ చేద్దామని. సో ఇలాంటి నీడ్ ఎప్పుడైతే ఉందో, ఆస్వాక్ కానీ ఆశాక్ కానీ ఉన్నప్పుడు, నేను రన్నింగ్ చేస్తూ
ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను కదా, ట్రైన్ అవుతున్నాను కదా. కోర్స్ నేను అది చేయడం వల్ల హ్యాపీగానే ఉన్నాను, కానీ అందరికీ అలా లేదు కదా. ఈయన ఏదో చాలా ఎఫర్ట్ ఎక్స్ట్రా పెడుతున్నాడు అని చెప్పేసి. అండ్ ఎప్పుడైతే ఈ ఫండ్ రైజింగ్ని, అంటే నేను ఇంత రన్నింగ్ చేస్తున్నాను, నేను ఈ ఆర్గనైజేషన్ కోసం రన్ చేస్తున్నాను, ఈ ఫండ్ రైజింగ్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ నేను ఆస్వా బిల్డింగ్ ఫండ్, మనకు కన్స్ట్రక్షన్కి ఒక ల్యాండ్ కోసం మనకి డబ్బులు కావాలి. సో దీనికోసం నేను రన్నింగ్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఒక మ్యారథాన్ ఒక 21 కిలోమీటర్స్ నేను రన్ చేస్తున్నాను అనుకోండి, అది ఒక క్యాంపెయిన్ లాగా క్రియేట్ చేసి అందరికీ అవేర్నెస్ పెట్టాను అనుకోండి, నేను హెల్తీగా ఉంటున్నాను, నేను ఈ కాజ్ కోసం రన్ చేస్తున్నాను అని అంటే చాలామంది ఇన్స్పైర్ అయ్యి దానికి యూనో డొనేట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఈ కాన్సెప్ట్ నేను లాస్ట్ 3-4 ఇయర్స్ ఆస్వా గురించి, ఆస్వాలో ఫండ్ రైజింగ్ గురించి, ముందు హైదరాబాద్ రన్నర్ సొసైటీలో ఉన్నప్పుడు చాలా ఎన్జిఓస్కి కోఆర్డినేట్ చేస్తూ, మీరు ఈ ఈ ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ రన్నింగ్ ద్వారా మీరు ఫండ్ రైజ్ చేయొచ్చు అని వాళ్ళకి ఒక కోఆర్డినేటర్గా అట్లా ఉంటూ, తర్వాత ఆస్వా కోసమే ఇప్పుడు బేసిక్గా ఫోకస్గా ఆస్వా కోసం నేను ఇది మనం ఫండ్ రైజింగ్ చేస్తే మనకి ఈ అవేర్నెస్ వస్తుంది మన ఆర్గనైజేషన్ గురించి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ డబ్బులు డొనేట్ చేసేవాళ్ళు కార్పొరేట్స్ కానీ ఇండివిజువల్స్ కానీ, నాకు తెలిసిన వాళ్ళు, అలా మన ఆస్వా వాలంటీర్స్లో కూడా కొంతమందిని చేర్ చేసి, ఇన్ఫ్యాక్ట్ మనకి ప్రజెంట్ మ్యారథాన్ రన్నర్ ఆఫ్ ఆస్వా అని ఒక గ్రూప్ కూడా ఉంది, వాట్సాప్ గ్రూప్ కూడా. దాంట్లో మన కృష్ణ గారు, మన రిటైర్ అయిపోయారు కృష్ణకుమార్ గారు, ఆయన కూడా హీఈస్ రన్నింగ్ 5K అండ్ ఫండ్ రైజింగ్. హీఈస్ ద టాప్ మోస్ట్ ఫండ్ రైజర్ నౌ ఆస్వాకి, రైట్. సో ఎవ్రీ టైమ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి హీఈస్ ఫండ్ రైజింగ్ మినిమం 2 lakhs ఫర్ ఆస్వా. ఆయన కంట్రిబ్యూషన్ కాదు, ఆయనకు తెలిసిన వాళ్ళు ఆయన రన్ చేస్తున్నారంటే, అరే ఇదేదో బాగున్నట్టుంది ఇది ప్రోగ్రామ్, వీళ్ళు మంచి పనులు చేస్తున్నట్టున్నారని అలా చేయడం వల్ల. సో ఇప్పుడు ఇలా ఇలా చేయడం వల్ల డొనేషన్స్ నాతో ఇన్స్పైర్ అయ్యి కొంతమంది గ్రూప్ రావడము, వాళ్ళని చూసి మళ్ళీ ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు డొనేట్ చేయడము, ఇది స్ప్రెడ్ అవుతుందండి. ఇది నాకు కనపడుతుంది కూడా. సో యూనో మినిమల్ ఎఫర్ట్తో, ఇంతకుముందు ఏంటంటే ఈ జీవన విద్య తెలియకముందు నేనే అంతా చేయాలి, నేనే మొత్తం చేసేయాలి అని ఎప్పుడైతే ఉందో, ఈ వర్క్ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కదా నాకు, రైట్. ఓకే, నాతో పాటు వెళ్ళే వాళ్ళు నాతో జాయిన్ అయ్యి నాకు హెల్ప్ చేస్తూ, అండ్ ఆ బిగ్గర్ ఇంపాక్ట్ ఈజీగా క్రియేట్ అవుతుంది. సో ఇది ఇంకా ఎక్కువగా ఈజీగా జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పాను ఇది. సో ఇలా వర్కౌట్ అవుతుంది థ్యాంక్ యూ. చాలా బాగా. థ్యాంక్ యూ గారు. యాక్చువల్గా అస్వార్ సిహెచ్డిసికి మీరు లేకముందు బయట అవుట్ సోర్సింగ్ అవుట్ రీచ్ ఎలాగనేది ఏం తెలియదు, ఇండివిజువల్ డోనర్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు. మీరు వచ్చిన తర్వాత త్రూ దీని ద్వారా కూడా అస్వా కుడ్ ఏబుల్ టు గెట్ సమ్ ఫండ్స్. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇప్పుడు ఎన్జిఓకి దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే పెట్రోల్ లేకుండా బండి నడవదు కదా. సో ఎన్ని ఎన్ని సెషన్స్ చేయాలన్నా, ఎన్ని చెప్పాలన్నా, ఎన్ని మంచి పనులు చేయాలన్నా, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ మనీ. బట్ పీపుల్ ప్రాస్పరస్ గా ఫీల్ అయ్యే పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఓ రూపాయి డొనేట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఉండుండొచ్చేమో కానీ, మనకి ఈవెన్ మన సిహెచ్డిసిలో కూడా, సో వీ హీన్ చాలా మందికి సెషన్స్ చెప్తుంటాం, వింటుంటాం కదా. సో మనకి రెగ్యులర్ డోనర్స్ ఎవరు లేరు, ఈవెన్ మంత్లీ ఎలా డొనేట్ చేసేవాళ్ళు కానీ. వీ స్టిల్ కీప్ ఆన్ ఆస్కింగ్. బట్ మన ప్రైమ్ ఫోకస్ అది కాదు కాబట్టి, ఆ, ఏదో ఎవరైతే కైండ్ హర్ట్ ఉన్నారో వాళ్ళ ద్వారా బండి ముందుకు నడుస్తుంది. అంటే ఇవ్వాలి అనిపిస్తుంది అండి సెషన్ విన్నప్పుడు, లేకపోతే ఏదైనా మంచి పని ఉన్నప్పుడు. బట్ ఇవ్వడం అనేది ప్రాస్పరిటీ ఫీలింగ్, ఆ ఇవ్వడం అనే దాకా రావడం చాలా పెద్ద జర్నీ. సో మనం ఎన్ని సెషన్స్ అయినా, ఎన్ని అటెండ్ అవుతున్నా, నేను పర్సనల్గా ఫీల్ అయిందంటే ఒక ఎన్జిఓ కానీ ఇలా రన్ చేస్తున్నప్పుడు వాలంటీర్స్తో ఇవ్వడంలో చాలా వదిలేయడం ఉంటుంది, చాలా ప్రాస్పరిటీ ఉంటుంది. అది రావాలి అంటే ఇట్స్ నాట్ డిపెండ్ ఆన్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ సెషన్స్ యూ అటెండ్. ఆ ఫీలింగ్ రావాలి అంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఇది వదిలేయడము, ఇవ్వడము, ప్రాస్పర్స్గా ఫీల్ అవ్వడము అనేది. అసలు నాకేమనిపిస్తుంది అంటే, అలా ఇవ్వడం మొదలెడితే మనము చాలా నేర్చుకోవడం వస్తుంది, జీవన విద్యలో చాలా ప్రిన్సిపల్స్ ఇవ్వడం ద్వారా కూడా వస్తాయి అని అనిపిస్తుంది. బికాజ్ ఇప్పటిదాకా మనం ఆల్మోస్ట్ ఒక 450-500 వర్క్షాప్స్ చేస్తుంటాం. వి స్టిల్ హార్డ్లీ మనకి రెగ్యులర్గా డొనేట్ చేసే వాళ్ళు వేళ్ల మీద ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు నెల నెల అలా డొనేట్ చేస్తుంటారు. అప్పుడప్పుడు పాపం కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో దట్ ఈస్. సో మీరు డొనేషన్స్ అంటే మళ్ళీ సిహెచ్డిసి ఈస్ డూయింగ్ ఎ వండర్ఫుల్ వర్క్ అని చాలా పేరుంది. బట్ వెన్ కమ్స్ టు ది ఫినాన్షియల్ సపోర్ట్ లేదు. బై యాడింగ్ టు యువర్ డిస్కషన్, సో ద నీడ్ ఆఫ్ ఎన్జిఓస్ చెప్పాలని అనిపించింది. అయితే అంటే ఇంకొకటి, మీరు ఇవన్నీ చెప్తున్నప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ మీలో క్లారిటీ కానీ, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, ఫ్యామిలీ యొక్క
ఆ, మన బిహేవియర్ని వాళ్ళ బిహేవియర్ని మనం ఎలా అనలైజ్ చేయాలి, ఎలా చూడాలి, ఎలా స్టిల్ ఎలా హ్యాపీగా ఉండుండొచ్చు, ఇవి కానీ సొసైటీకి మీ కాంట్రిబ్యూషన్ కానీ నేచర్ పట్ల మీరు ఎంతో కేరింగ్గా ఉండడం కానీ, సో ఈకో లైఫ్ లీడ్ చేయడం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అంటే పర్సనల్గా నాకేమనిపిస్తుందంటే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడడం అనే దాని దగ్గరికి వస్తే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ టైం వేస్ట్ అవుతుంది కదా. అండ్ ఇప్పుడు అదే నేను వెహికల్ ఉంది అనుకోండి, లేకపోతే క్యాబ్ బుక్ చేసుకున్నాను అనుకోండి, ఐ మైట్ మీన్స్ నా చాలా టైం నేను ఈ వృధా చేసుకోకుండా ఆదా చేసుకోవచ్చు అని అనిపిస్తుంది కదా. బట్ ఇలాంటి హడావిల్లో ఇన్ని మల్టీ ఫోకస్డ్గా మీరు పనులు చేస్తున్నా మీరు ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడకపోవడం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషనే వాడడము, పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం, ఇది ఐడియలిస్టిక్ గానా నిజంగా? మీకు మీకు ఏం ఇబ్బందులు కలగట్లేదా దీనివల్ల? అంటే బికాస్ మనలో చాలా మంది నాలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. అంటే టైం లేదు, టైం లేదు, టైం లేదని హడావిడిగా. సో ఎనీ థాట్స్ ఆన్ దట్? యాహ్! టైం ఉండదండి యాక్చువల్‌గా. మనం ఎప్పుడైతే కార్ నడుపుతామో కార్ నడిపి ఆఫీస్‌కెళ్దాం అని అనుకుంటానో టైం డెఫినిట్‌గా ఉండదు. ఎందుకంటే కొంత దూరం వెళ్ళాలి. ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఫోకస్ అంతా కూడా డ్రైవింగ్ మీద ఉంటుంది. రైట్. అండ్ ఆ డ్రైవింగ్ మీద కాదు. ఆ ఫోకస్ అంతా కూడా మన కార్‌ని ఎలా తుడుచుకోవాలి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పార్క్ చేయాలి, రోడ్ మీద ఏ పోలీసోడు పట్టుకుంటాడు, ఇలాంటి భయాలు ఎక్కువుంటాయి. దాని మీద డిపెండెన్సీ పెరుగుతుంది తప్ప, మనకి ఒకసారి ఆ లగ్జరీకి అలవాటు పడ్డాము అనంటే దాని మీద డిపెండెన్సీ పెరిగిందండి. రైట్. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 25 ఇయర్స్, మోర్ దెన్ 25 ఇయర్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను. కార్ ఈజీగా అఫోర్డ్ చేయగలను. నా జీతం కూడా చాలా ఎక్కువ ఐటీ ఇండస్ట్రీ ఉన్నప్పుడు. రైట్. బట్ కాకపోతే నాకేమనిపించింది అనంటే, ఎస్పెషల్లీ ఇది నా వే ఆఫ్ థింకింగ్. అది కొంచెం మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఇబ్బంది అనిపించింది. అంటే ఇబ్బంది అనిపించింది అనంటే, నేను అంటే మా ఇంట్లో కార్ లేదని కాదండి. కార్ ఉంది. మా ఫాదర్‌ది ఉంది కారు. 7 సీటర్ కార్ ఎర్టిగా ఉంది. బట్ నా కోసం అయితే నేను నడపను. ఎందుకంటే నా కాళ్ళు బానే ఉన్నాయి కదా! నా కాళ్ళు బానే ఉన్నాయి. నేను మంచిగా నడుస్తున్నాను. అండ్ ఆన్ టాప్ ఆఫ్ థాట్, ఎప్పుడైతే నేను యూనో ఈ రన్నింగ్‌ని నా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేద్దామని అన్నది. ఇప్పుడు నేను యూజువల్‌గా బస్‌లో కానీ, ఇప్పుడు మెట్రో వచ్చింది కాబట్టి మెట్రోలో ఎక్కువగా ప్రయాణం చేస్తుంటాను ఆఫీస్‌కి, హైటెక్ సిటీకి వెళ్ళటానికి. సో ఈ టైంలో నేనేమేం చేస్తానో చెప్తానుండండి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటి నుంచి బయ బయలుదేరేటప్పుడు వాకింగే బయలుదేరుతాను. సో ఏది ఎలా తీసుకెళ్ళాలి, ఎలా మెయింటైన్ చేయాలన్న ఆలోచనే లేదు. అక్కడ 1 కిలోమీటర్ ఉంటుందండి, వాకింగ్ చేస్తాను. సో ఆ వాకింగ్ చేసేటప్పుడు కూడా నాకు చాలామంది మధ్యలో కలుస్తుంటారు, హాయ్ చెప్తుంటారు. అండ్ మెట్రో ఎక్కిన తర్వాత కూడా మెట్రోలో పరిచయమైన వాళ్ళు, మెట్రోలో నేను బుక్స్ చదువుకుంటాను, వేరే వాళ్ళతో మాట్లాడుకుంటాను, ఫోన్లు చేస్తాను. నా అన్ని పనులు మెట్రోలో అయిపోతాయండి. బుక్స్ నేను ఇప్పుడు ఒక బుక్ రీడింగ్ మ్యాక్సిమం చేశాను అని అంటే మెట్రో టైంలోనే యాక్చువల్లీ నా ట్రావెల్ టైంలోనే ఎక్కువగా. రైట్. ఆన్ టాప్ ఆఫ్ దాట్, ఈ బుక్స్ చదవడం ఒకటి, నేను మెడిటేషన్ చేస్తానండి యాక్చువల్గా. లైక్ మెట్రోలో సీట్ దొరకకపోయినా పర్వాలేదు, నాకు దొరకకుండా ఉంటేనే బెటర్. ఇంకా నన్ను ఒక 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 చోటుకి వెళ్తాను అంటే డోర్కి దూరంగా కొంచెం ఒక చోటికి ఓ మూలకి వెళ్ళిపోయి అక్కడ నేను ఇట్లా పట్టుకోవడానికి ఉంటాను. ఏదైనా పట్టుకుంటాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నా సెల్ఫ్ రిఫ్లెక్షన్స్, నా థాట్స్, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అండ్ మెడిటేషను, ఇలాంటివన్నీ కూడా ఆ టైంలో చేయగలుగుతాను. ఈ ఈ టైము మీరు డ్రైవింగ్‌లో కానీ, మీరు లేపోతే వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తున్నా గూడా పక్కన ఉన్నప్పుడు గానీ, ఇంత మంచి పాజిబిలిటీ మనకు దొరుకుతుందా? రైట్. సో ఎంత ఉపయోగం ఉంది చూడండి. ఆ తర్వాత మంచిగా ఏ టెన్షను లేకుండా ఆహ్, ఆహ్, మంచిగా ఆఫీస్‌కెళ్తాను. ఇన్‌ఫాక్ట్ ఈ ఎప్పుడైతే ఈ రన్నింగ్ ఇలాంటివన్నీ ఎప్పుడైతే బాగా అలవాటయిందో, ఆహ్, ఈ రన్నింగ్‌ని అలవాటు చేయడానికి ఈ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అంటే వల్ల ఎంత ఉపయోగం ఉందో తెలియజేయడానికి మా ఫ్యామిలీ వాళ్ళని కూడా ఈ రన్నింగ్ యాక్టివిటీస్‌ని కలిపి ఒక గో హెరిటేజ్ రన్స్ అని కొన్ని అయ్యి ఉండేవండి. లైక్ హంపీలో అని, ఉదయ్‌పూర్‌లో, లేకపోతే వేరు వేరు స్టేట్స్‌లో ఆహ్, యూనో ఆహ్, హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఉన్న చోట గో హెరిటేజ్ రన్స్ అనేది వాళ్ళు ఒక మా ఫ్రెండే యాక్చువల్‌గా అజయ్ రెడ్డి అని అతను ఆర్గనైజ్ చేసేవాడు. అలాంటి రన్స్‌కి మేము యూజువల్‌గా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో వెళ్ళి ఒక్కసారి హంపీకి మాత్రం మేము కార్‌లో వెళ్ళొచ్చాము. అది నేను డ్రైవ్ చేసుకుంటూనే. బట్ అట్‌లీస్ట్ అంటే అక్కడికెళ్ళిన తర్వాత
రన్నింగ్ చేస్తూ మా వాళ్ళని కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్, మా మా మిస్సెస్ని, మా ఇద్దరు పిల్లల్ని, వాళ్ళని 5K రన్ చేయించేవాడిని. అండ్ అలా వెళ్ళినప్పుడు ఆ రన్నింగ్ అయ్యేది, అక్కడ చుట్టుపక్కల ప్లేస్ చూడడము అయ్యేది, మళ్ళా మొత్తం ఆ చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ కూడా లోకల్గా టూర్స్, సైట్ సీయింగ్ అన్నీ చేసుకునేవాళ్ళం అండ్ రిటర్న్ వచ్చేవాళ్ళం. సో దీంట్లో చూడండి ఎంత బెనిఫిట్ ఉందో. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల యూనో ఇంత దూరం కూడా వెళ్ళొచ్చు, అండ్ అక్కడ లోకల్ రన్నింగ్ చేయొచ్చు, అంత సైట్ సీయింగ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా, రైట్, ఏ టెన్షన్ లేకుండా. అండ్ రిటర్న్ వచ్చేసి వి స్పెంట్ లైక్ వెరీ గుడ్ టైం. అండ్ యూనిక్గా ఉంటుంది కదా, లైక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అట్లా వెళ్ళినప్పుడు. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసేవారు. ఓకే, ఐ థింక్ ఆ ఫోటో కూడా ఉందనుకుంటాను ఇందులో, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్. ఎస్, ఇదిగోండి. సో ఇది నేను యాక్చువల్ కౌచ్ టు 5K టూర్ చేసినప్పుడు, ఇది కేరళలో ఒక ప్లేస్ అండి. ఆ, మా ఇద్దరు పిల్లలు, మా ఆవిడ, ముగ్గురు, అందరికీ వాళ్ళకి 5K మెడలు, నాది హాఫ్ మ్యారథాన్ మెడలు. ఇది ఉదయ్పూర్లో. సో ఇది గో హెరిటేజ్ రన్స్ అని అన్నది నాకు ప్రతిసారి ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ ఉండేది ఒక్కొక్క ప్లేస్లో ఆల్ ఓవర్ ఇండియాలో. ఆల్మోస్ట్ ఐ థింక్ 10 11 అటెండ్ అయ్యాను 1 ఇయర్లో. సో వాళ్ళు నాకు నా నా నేను చెప్పిన కామెంట్ని వాళ్ళ దాంట్లో పబ్లిష్ కూడా చేశారు యాక్చువల్గా, రైట్. సో ఆ వాళ్ళ వెబ్సైట్లో, వాళ్ళ ఆర్ట్, వాళ్ళ మ్యాగజైన్లో కూడా. సో ఇలాంటి ఇది ఇది యూనో చాలా ఉపయోగపడిందండి యాక్చువల్గా. సో ఈ రన్నింగ్ చేయడము ప్లస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని యూజ్ చేయడము ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఏ టెన్షన్స్ లేవు, అండ్ అన్ని పనులు, ప్లస్ డిసిప్లిన్ కూడా బాగా వచ్చిందండి. ఏ టైంకి నేను మెట్రో తీసుకోవాలి నాకు తెలుసు. ఏ టైంలో అయితే నాకు మంచి సీట్ దొరుకుతుంది, ఆర్ లేకపోతే మంచి కంఫర్టబుల్గా ప్లేస్ ఉంటుంది, ఏ టైంలో యూనో రిటర్న్ వెళ్ళొచ్చు, అన్నీ పర్ఫెక్ట్గా, ఎక్కడ ఏది లేకుండా. అండ్ నా ఫోకస్ కూడా ఏంటంటే, ఐటీ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే, లైక్ అందరూ నైట్ టైం వర్క్ చేస్తారు, లైక్ ఎక్స్ట్రా టైం వర్క్ చేస్తారు, ఏవో టెన్షన్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ ఏది లేకుండా, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు చెప్పాను కూడా మీకు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్పేసి టీసీఎస్లోనే ఈ సెషన్స్ తీసుకున్నాను. అండ్ ఆ 8 అవర్స్ 9 అవర్స్ మాత్రమే నేను వర్క్ చేస్తానండి, అది నా డిసిప్లిన్ ఒక పార్ట్. అండ్ అవుట్ సైడ్ దట్ టైమ్, ఇట్స్ మై ఫ్యామిలీ టైం, ఇట్స్ మై పర్సనల్ టైం, అండ్ ఇట్స్ మై సొసైటీ టైం, వీకెండ్స్ అయితే. సో ఇది ఎంత డిసిప్లిన్ వచ్చింది అని అంటే దీనివల్ల, అండ్ ఇట్ హ్యాస్ హెల్ప్ మీ అలాట్. ఇన్ఫ్యాక్ట్ నేను అలా ఆ డిసిప్లిన్ రావడం వల్ల, ఇలా ఉండడం వల్ల నాకే ఎక్కువ బెనిఫిట్ జరిగింది, రైట్. ఆ బెనిఫిట్ జరగడం వల్ల నేను ఇంకా సొసైటీకి కానీ, నా కొలీగ్స్కి కానీ, నా ఫ్యామిలీకి కానీ ఎక్కువ కంట్రిబ్యూట్ చేసిన వాడినే అయ్యాను బేసిక్గా. సో దీన్ని బట్టి మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది కూడా, ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు ఇప్పుడు ఎంత కోఆపరేట్ చేస్తున్నారో, ఎంత వర్కౌట్ అవుతుంది అని అన్నది. సో థ్యాంక్ యూ గిరి దిస్ గారు. ఇస్ వన్ ఒకసారి గుడ్ ఎగ్జాంపుల్. ప్రీవియస్ స్లైడ్కి వెళ్తారా? ఒకసారి అంటే ఎస్. ఎవరైనా మొబైల్ పక్కన పెట్టి పని చేసుకుంటూ వింటుంటే అండి, గిరి గారు వాళ్ళ ఇల్లు చూడండి, సైకిల్, ఒకసారి వాళ్ళ ఇంటి మీద ఇంకా చాలా, ఒకసారి మీ యాక్చువల్గా ఇంటి మీద ఒక పెద్ద వనం ఉంటుంది, స్లైడ్ లేదు ఇక్కడ. ఇక్కడ ఇది చూసారంటే సైకిల్, ఇది పెరుగా సార్? ఏదండి? ఏంటి? ఇది పెరుగు, ఇది వీగన్ పె- పెరుగు, అంటే పల్లీలతో వేగన్ పెరుగు. చేసిన పెరుగు. పైన సోలార్ ఇవి, అండ్ పైన చాలా రూఫ్ గార్డెనింగ్ ఉందండి ఆ సోలార్ అవతల. సో అంటే దట్ ఈస్ హౌ దే ఆర్ డూయింగ్. సో గిరి గారు ఈకో ఈకో యా. లైఫ్ అనుకోండి, ఈకో లైఫ్ అనుకోండి. థ్యాంక్ యూ గిరి గారు. అయితే ఇంకొక ప్రశ్నతో నేను అంటే, ఇంకా యాక్చువల్గా ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ టైం అయిపోయింది. మనం ఇంకా వీళ్ళ క్వశ్చన్స్ తీసుకోవాలి. ఒక్క ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. దిస్ ఈస్ నా క్వశ్చన్ లాగా నాకు. అంటే ఇప్పుడు మనం చాలా మంది ఈ వర్క్ షాప్ అటెండ్ అవ్వగానే ఎక్కువ, అంటే మన ఇంటర్నల్ గా వెళ్ళడం కంటే కూడా బయట వాళ్ళకి చెప్పాలి, ఫెసిలిటేషన్ మీద ఎక్కువ ఫోకస్, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి. అంటే ఎందుకంటే చేయడం కంటే చెప్పడం ఈజీ కదా, చేయడం చాలా కష్టం, చెప్పడం చాలా సులభం కదా. సో ఈ అర్జ్ టు స్పీక్, అర్జ్ టు గెట్ అటెన్షన్, అర్జ్ టు గెట్ ప్రైజ్ వైల్ ఫెసిలిటేటింగ్ ఆర్ బై ఫెసిలిటేటింగ్, ఇది ఉంటది కదా. దీనికి ఆ సెల్ఫ్ లెర్నింగ్ కి కొంచెం రెండు ఇలా డివైడ్గా వెళ్తుంటాయి కదా, రెండు కలిపి చేయడం అనేది మనం సిహెచ్డిసి ఫెసిలిటేటర్ అందరం కూడా ట్రై చేస్తూ ఉన్నాము. సో హౌ టు సీ ఇట్, లైక్ ప్రతి ఒక్కరికి వర్క్ షాప్ అటెండ్ అవ్వగానే మొదట వచ్చే కోరిక ఏంటంటే ఐ వుడ్ లైక్ టు ఫెసిలిటేట్, వెదర్ ఐఎమ్ ఏబుల్ టు ఫాలో లేదనే తర్వాత విషయం. నాకు ఫెసిలిటేట్ చేయాలనిపిస్తుంది, నేను మాట్లాడాలనిపిస్తుంది, నేను చేయాలనిపిస్తుంది. అంటే తెలియకుండానే మన ఫోకస్ అవుట్వర్డ్ వెళ్ళిపోతూ ఉంటాం కదా దీనివల్ల, ఈ ఫెసిలిటేషన్ వల్ల. సో ఫస్ట్ మనం చేస్తూ, ఈవెన్
ఈ ఫెసిలిటేషన్ వల్ల డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే, అంటే బయట ప్రైజెస్ వీటి గురించి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్ క్వెషన్ అండి యాక్చువల్‌గా. సో, ఎందుకంటే ఆహ్, నా ఎన్నైతే నెగెటివ్ కామెంట్స్ వచ్చాయో, అన్ని పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అంటే లైక్ ఎస్పెషల్లీ వెన్ ఐ జాయిన్డ్ ఈ రన్నింగ్ గ్రూప్స్‌లో కానీ, లేకపోతే వీగన్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ గ్రూప్స్, కొన్ని లెస్ వేస్ట్ గ్రూప్స్ అని, కొన్ని ఎన్విరాన్మెంటల్ వాట్సాప్ గ్రూప్స్ అని. నేను సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేను ఎక్సెప్ట్ వాట్సాప్ బేసిక్‌గా. అది కూడా దానికి ఒక రీజన్ ఉంది. దట్స్ నాట్ ఎ టాపిక్ రైట్ నౌ. బట్ ఈ అదర్ గ్రూప్స్‌లో యాక్టివ్‌గా వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉండి వాళ్ళ యాక్టివిటీస్‌లో కూడా ఇన్వాల్వ్ అవుతూ కొన్ని లేక్ క్లీనింగ్ యాక్టివిటీస్ అని లోకల్‌గా అలాంటివి పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా అప్రిషియేషన్స్ వచ్చేవి. లైక్ ఓకే, నువ్వు ఇంత మంచిగా ఉంటావు, ఎలా ఉండగలుగుతావు అని అలా తెలుసుకోవడము. అయితే నేను తర్వాత నాకు అర్థమైంది ఏంటి అనంటే, ఈ ఈ దీనితో ఇట్లా ఎప్పుడైతే ప్రైజ్ చేశారో, ఇన్ఫ్యాక్ట్ మన ఈ జీవన్ విద్యలో వర్క్షాప్స్ ఎప్పుడైతే కూడా స్టార్టింగ్లో కండక్ట్ చేసినప్పుడు అందరూ నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఓ చాలా బాగా చెప్తున్నావు, ఇంత బాగా చెప్తున్నావు, మంచి టాపిక్. నేను ఎప్పుడూ కూడా ఆ క్రెడిట్ నాకు తీసుకోలేదండి. ఈ ఈ ఆ క్రెడిట్ నేను మంచిగా చెప్తున్నానన్న దానికంటే ఆ కంటెంట్ మీద నేను ఫోకస్ పెట్టానండి. ఈ కంటెంట్ నాకు నచ్చింది కాబట్టి నేను హ్యాపీగా ఉండడానికి నా కోసం చేస్తున్నాను ఇది. రైట్. సో ఆ ఫోకస్ అంతా కూడా క్రెడిట్ గోస్ టు ద కంటెంట్, క్రెడిట్ గోస్ టు ది యాక్చువల్. లైక్ ఇప్పుడు నేను యూనో వీగన్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యానిమల్స్ నుంచి ఒక ప్రోడక్ట్ వస్తుంది అని అంటే ఒక um, దాని వల్ల దానికి హింస ఎక్కువ జరుగుతుంది కదా. అది ఎప్పుడైతే చూసానో నేను, ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ ఎప్పుడైతే చూసానో, దాని వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఎప్పుడైతే చూసానో, హెల్త్ వైజ్లో కానీ ఎన్విరాన్మెంట్లో కానీ ఆ బెనిఫిట్ ఎప్పుడైతే చూసానో, అది నేను నా ప్రాక్టీస్ లాగా పెట్టుకున్నాను. దాంతోనే నేను హ్యాపీగా అయ్యాను. బయట నుంచి వచ్చేది అంటే ఆ ఎన్విరాన్మెంట్ మీదనే ఫోకస్, టాపిక్ అదే గ్రేట్, అది ఆల్రెడీ సస్టైనబుల్గా ఉంది, దాంట్లో నేను కోఎగ్జిస్ట్ అవ్వాలి అనేది ఎప్పుడైతే నా ఇంటెన్షన్ ఆ వర్క్ చేయడం స్టార్ట్ చేశానో, దాని మీదే ఫోకస్ పెరిగింది. కానీ బయట వచ్చే అప్రైజల్స్తో ఇనీషియల్గా నాకు కొంచెం అరే నేను కొంచెం ఈగో పెరిగింది. లైక్ ఓకే, నువ్వు ఇంత చాలా బాగా చెప్తున్నావు, ఇంత అవుతున్నాను అని ఎప్పుడైతే ఈగో పెరిగిందో, ఇవి స్లోగా తగ్గిపోవడం కూడా స్టార్ట్ అయింది. అది కూడా చూసాను నేను. ఎప్పుడైతే అందరూ ప్రైజ్ చేస్తుంటే నువ్వు మంచి సొసైటీకి బాగా హెల్ప్ చేస్తావు, బాగా డొనేట్ చేస్తావు, బాగా ఫండ్ రైజింగ్ చేస్తావు అని ఎప్పుడైతే వచ్చిందో, దానివల్ల నెగిటివ్ అప్రిషియేషన్స్ వల్ల నెగిటివ్ సైడ్ కూడా నేను చూశాను. ఆ ఆ నెగిటివ్ సైడ్ కూడా ఎలా చూశాను అని అంటే, ఆ అప్రిషియేషన్స్ తగ్గిపోయాయి యాక్చువల్గా. అరే అప్పుడు అనిపించింది నాకు, ఏంటి నేను ఇంత చేస్తున్నా కూడా ఎవడేం అనట్లేదు, తర్వాత ఎవడేం అప్రిషియేట్ చేయట్లేదు అని అన్నది కూడా అప్పుడు నాకు అది వచ్చినప్పుడు యాక్చువల్గా చూసుకుంటే మళ్ళీ నన్ను నేను రిఫ్లెక్ట్ చేసుకుంటే వర్క్ అదే ఉంది. వర్క్ ఇంకా ఇంప్రూవ్ అయింది ఇంకా చెప్పాలి అని అంటే. ఎందుకంటే నాకు కొంచెం ఆ ఇంప్రూవ్మెంటే ఇష్టం కాబట్టి ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ ఉంటుంది. కానీ బట్ ఈ అప్రిషియేషన్స్ తగ్గిపోవడం కూడా జరిగింది కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది. బేసిక్గా నాకు కావాల్సింది ఏంటి, నేను ఎక్కువ హ్యాపీగా ఎలా ఉంటున్నాను అని అంటే, వర్క్ మీద, కంటెంట్ మీద, నా బిహేవియర్ మీద ఫోకస్ ఎప్పుడైతే పెరిగిందో, ఆ బిహేవియర్ మీదనే హ్యాపీనెస్ ఎత్తుక్కుంటున్నాను. రైట్. ఇలా ఉంటేనే నేను ఎక్కువ హ్యాపీగా ఉంటున్నాను అన్న దాని మీదనే ఫోకస్ పెరిగింది. నేను వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, వాళ్ళు నాకు ఇంత చేస్తారన్న దాని మీద ఫోకస్ కంటే ఎక్కువగా నా మీద ఫోకస్ ఎప్పుడైతే పెరిగిందో, అలాగే నేను ఎక్కువగా హ్యాపీగా ఉండగలిగాను. రైట్. సో అదండి. థ్యాంక్ యూ గిరి గారు. ఐ థింక్ ఇంకొక కొంచెం ఒక 5-10 నిమిషాలు డీల్ వీళ్ళు ఏమైనా చూస్తున్న వాళ్ళందరూ క్వశ్చన్స్ ఏమైనా అడగాలంటే ప్లీజ్ బీర్ విత్ అస్. ఒక 10-15 minutes లేట్ అయినా వీ విల్ ఎస్. టేక్ ఇట్. సో ఇప్పుడు నవ్ ఇట్స్ టైమ్ ఫర్ క్వశ్చన్స్ అండి. సో ఎవరైతే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. నేను పిలుస్తాను ఒక్కొక్కరిని. అండ్ ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ దట్ ఒకరు ఒక క్వశ్చన్ లిమిట్ చేసుకోండి. అండ్ క్లియర్గా మీరు అడగాలనుకోండి అడగొచ్చు. చెప్పడం కాకుండా అడగడం అంటే మీన్స్ చాలా మటుకు క్వశ్చన్స్లో ఎలా ఉంటుందంటే నేను చెప్పాలనుకున్నంతా చెప్తూ ఉంటాను. అలా కాకుండా మీరు గిరిగారిని ఆయన ప్రాక్టీస్లో ఏం క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. సో ఐఎమ్ అగైన్ రిపీటింగ్ అండి. మీరు చెప్పాలనుకున్న విషయం చెప్పడానికి కాకుండా మీరు అడగాలనుకున్న ప్రశ్న అడగండి ఎవరైనా సరే. సో జనరిక్ క్వశ్చన్ ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు, ఎవరో హ్యాండ్ రైజ్ నాగమల్లేశ్వరి గారు. సో సో ఒకరికి ఒక క్వశ్చన్ అండి ప్లీజ్. నాగమల్లేశ్వరి గారు మీరు అడగొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి.
అది ఆ వీగన్ కర్డ్ అన్నారు కదా, అది ఎలా చేశారు? అది దేని నుంచి చేశారు? ఓకే. సో, ఒక చిన్న కాషన్ అండి. ఇది ఇది బేసిక్‌గా ఏంటంటే ఒక వన్ వే ఆహ్, ఆ కర్డ్ ఎలా చేశారు అన్న దానికంటే ఎక్కువగా అంటే బేస్ మన ఏంటి అని. ఫోకస్ లెట్స్ పుట్ ఫోకస్ మోర్ ఆన్ హెల్త్ అండి యాక్చువల్‌గా. సో, ఎస్, ఎస్. వీగన్ కర్డ్ ఎలా చేశారు, ఏమిటి చేశారు అన్నది యూట్యూబ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. యూనో ఇన్‌ఫాక్ట్ ఇంకా చెప్పాలి అనంటే ఆహ్, ఈ ఇప్పుడు మనం యానిమల్ ప్రోడక్ట్స్ ఎన్నైతే వాడుతున్నామో, సారీ మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాకపోవచ్చు. బట్ దీంట్లో ఐ మీరు జస్ట్ ఆన్సర్ వాంట్ టు నో చెప్పవచ్చు. బేస్ మెటీరియల్ దానికి సార్. ఆన్సర్ చెప్తాను. మేము గోదావరి జిల్లా కోకోనట్ మిల్క్ వాడతాము. మీరేం ఓకే. చేశారని తెలుసుకోవాలని అంతే. సి అంతేనండి. అంతే. అది ఎలా చేయాలి అని అన్నది మనకు తెలుసుకునే ఒపీనియన్ ఉంటే ఎలాగైనా దొరికిపోతుంది. అంటే నేను చెప్పేది ఏంటి అనంటే, ఈ ఎప్పుడైతే మన డైరీ మిల్క్ మీద ఫోకస్ ఎక్కువగా ఉండి దాని మీదనే డిపెండ్ అవుతామో, ఇప్పుడు నాకు ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే చాలా ఉన్నాయనండి. మీరే కోకోనట్ మిల్క్ ఎలా చేసుకుంటున్నారో, నేను కోకోనట్ మిల్క్ చేసుకుంటాను. సోయా మిల్క్ చేసుకుంటాను. ఓకే. అండ్ ఆల్మండ్ మిల్క్ చేసుకుంటాను. కాజు మిల్క్ చేసుకుంటాను. చేసుకుంటారా? ఓట్ మిల్క్ చేసుకుంటాను. రైస్ మిల్క్ చేసుకుంటాను. అండ్ అన్నిటి నుంచి పెరుగు చేసుకుంటాను. సోయా పెరుగు ఓకే. ప్రస్తుతానికి ఇప్పుడు ఇంతకుముందు పల్లీలతో పెరుగు చేసుకునేవాడిని. ఇప్పుడు అవును, సోయా రాయలసీమలో అదే కూడా చేస్తారు పెరుగు సార్, పల్లీల చేసుకుంటున్నాను. నుంచి. ఆ! అంతేనండి. సో, అయితే ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి అనంటే, ఆప్షన్స్ మనకి చాలా ఉన్నాయి యాక్చువల్‌గా. కానీ మన ఫోకస్ అంతా కూడా నారోడ్‌గా ఎప్పుడైతే ఉంటుందో, అదే మనకి కరెక్ట్, అదే అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆహ్, అండ్ ఆన్ టాప్ ఆఫ్ థట్ నాకిప్పుడు ఏది కూడా అరే! అరే! నేను మిల్క్ మానేసాని అని ఏంటంటే ఆ సాక్రిఫైస్ కానీ, ఆ త్యాగం కూడా అలా కూడా లేదండి. ఇంకా ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువున్నాయి. చాయిసెస్ ఎక్కువున్నాయి. ఫ్రాంక్‌గా చెప్పాలనంటే. సో, అది ఎస్. చెప్దాం అనుకున్నాను బేసిక్‌గా. బట్ అగైన్ కోకోనట్ మిల్క్ ఎలా చేస్తారు అని అన్నదానికి నేను చెప్పడం కంటే బయట వీడియోస్, ఆ అవేర్‌నెస్ ఐ నో ద ప్రోగ్రామ్స్. ప్రాసెస్ సార్, ప్రాసెస్ తెలుసు. యాహ్! నువ్వుల నుంచి చేస్తారు, కొత్త నువ్వుల అవునవును. నుంచి. పల్లీల ఎగ్జాక్ట్‌లీ. నుంచి యాహ్! చేస్తారు, రాయలసీమ నుంచి. యాహ్! అంతేనండి. అంతే. అంతే. థ్యాంక్ సో యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ దాశరథి యూ. గారు, మీ క్వశ్చన్స్, మీ క్వశ్చన్ మీరు రైజ్ చేస్తున్నారు. హలో, మ్యూట్‌లో సీతం రాజు ఉన్నారండి. గారు. సీతం రాజు గారు, మీ క్వశ్చన్, మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మీరు అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్ అడుగుతారా? ఓకే. మీన్ వైల్ సార్ నరేందర్ హర్నాథ్ గారు నేను సార్ నేను వినిపిస్తుంది. నరేందర్ మాట. సార్, ఒక్క నిమిషం సార్, హర్నాథ్ గారు రైజ్ చేస్తున్నారు. అంటే Yes. ఓకే. దాశరథి గారు అన్మ్యూట్ చేస్తున్నారు. ఒకసారి ఆయన అయిన తర్వాత హర్నాథ్ గారు, దెన్ మీరు. Hello, and Giri garu, Srinivas garu, for the entire JV team have one request. Idandi JV lo, is there any practice? Because Manu, as we grow in the age, we stop listening, we start talking more in any forums or generally in your life. దానికి ఎటువంటి ప్రాక్టీసెస్ ఉంటాయి? అది can you please explore, and maybe you can even have a session on this if required. సో ష్యూర్ అండి. అసలు యాక్చువల్‌గా మనం ఈ వీక్లీ రిఫ్రెషర్స్ ఏవైతే పెడుతున్నామో, ఇది ఇన్‌ఫాక్ట్ మనం ఈ వీక్లీ రిఫ్రెషర్సే కాదు, ఈవెన్ మా వర్క్‌షాప్స్ కూడా ఏవైతే చూస్తారో, మాది కొంచెం ప్రాక్టీస్ ఓరియెంటెడ్‌గా మన లైఫ్‌లో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాని మీద మేము ఇన్‌ఫాక్ట్ మా వర్క్‌షాప్స్‌లో కూడా మేము తీసుకునే ఆన్‌లైన్ గానీ, ఆఫ్‌లైన్ కానీ వర్క్‌షాప్స్ ఏవైతే ఉంటాయో లాస్ట్‌లో ఇంప్లిమెంటేషన్ అనేది ఒక ఆహ్, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇప్పుడు మా లైఫ్‌లో. ఇవాళ కరెంట్ షేరింగ్ కూడా అదేనండి. ఇప్పుడు నా లైఫ్‌లో నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాను, నాకు అర్థమైంది జీవన్ విద్య అన్నది. నా లైఫ్‌లో నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాను అన్నది షేర్ చేసుకోవడానికి. రైట్? సో, కాకపోతే ఏంటంటే, ఒక్కొక్కళ్ళ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్‌గా ఉంటుందండి. ఒక్కొక్కళ్ళ పరిస్థితులు, వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంటు, వాళ్ళు చదువుకున్న చదువులు, వాళ్ళ పెంపకము, వాళ్ళ పేరెంటింగు, ఒక్కొక్కళ్ళు కాపోతే దానికి అనుగుణంగా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్ళ వే ఆఫ్ ఇంప్లిమెంట్ చేయడం అన్నది. సో, అందుకనేంటే ఇంప్లిమెంటేషన్ అవసరమే కానీ, ఫోకస్ అంతా కూడా అండర్‌స్టాండింగ్ మీద ఉండాలి. అది వాళ్ళ ఎన్విరాన్మెంట్‌ని బట్టి వాళ్ళు ఎవరు ఎలా చేసుకోగలరు అని అన్నది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ చేయాలి. సో, దాని మీద కూడా ఫోకస్ మేము పెడుతున్నాము. బట్ దెన్ సో, నా సజెషన్ ఏంటి అనంటే,
కీప్ జాయినింగ్ అస్ ఆన్ అవర్ వీక్లీ రిఫ్రెషర్స్, వేర్ మన ఇట్లాంటి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో అలా అడిగి నా లైఫ్లో నేను ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే నాకు ఈ ఇబ్బంది ఉంది, రైట్? లైక్ ఇలాంటివి షేర్ చేసుకోవడానికి మన వీక్లీ రిఫ్రెషర్స్ అండి. సో ప్లీజ్ డూ జాయిన్ అస్, అండ్ ఇలాంటి ఆన్సర్స్ మీకు ఖచ్చితంగా దొరుకుతాయండి. థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి. అండి. దాశరథి గారు, అదే అంటే మీరు అడిగిన ప్రశ్న, ఇలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, అవతల వాళ్ళు విన్నారా లేదా అనేది వయసు బట్టి. అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, ఏజ్ ఈజ్ ఫర్ బాడీ నాట్ ఫర్ సెల్ఫ్ అంటాం కదా. సో ఇప్పుడు కరెక్ట్. 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాయినంత మాత్రాన వాళ్ళ అండర్స్టాండింగ్ ఉందని లేదు కదా. వాళ్ళ అండర్స్టాండింగ్ ఒక 2 ఏళ్ల వయసు ఉన్న పిల్లవాడితో 5 వేలు ఉండొచ్చు. సో ఇట్ డస్ నాట్, ఏజ్ ఈజ్ నాట్ ద మెట్రిక్ అకార్డింగ్ టు జీవన విద్య. ఏజ్ ఈజ్ ఫర్ బాడీ, సో సెల్ఫ్ కాదు. ఆ అండర్స్టాండింగ్ లేదు అని అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు వినిపించుకోకుండా. రెండు ఏంటంటే ప్రైజింగ్ మెంటాలిటీ లాగా, అంటే లైక్ ఐ వాంట్ టు, నేను నా గురించి దాన్ని ఏమంటారు ఎగ్జాక్ట్, నాకు వర్డ్ చెప్పుకోవాలి రావట్లేదు, చెప్పుకోవాలి. చెప్పుకోవాలి కానీ లేకపోతే నలుగురు రికగ్నైజ్ చేయాలి అనే క్రేవింగ్ ఏదైతే ఉంటుందో దాని వల్ల కూడా ఉంటుందండి. అది అంటే మనం, అంటే యాజ్ అన్ అవుట్ సైడర్ మనం ఏం చేయలేము. మనం ఏదైనా హింట్ ఇవ్వగలిగి వాళ్ళు తీసుకోగలిగి వాళ్ళు రిసీవ్ చేసుకోగలిగితే పర్వాలేదు. అంతకంటే మనం ఏం చేయలేమేమో ఆ విషయంలో. ద అండర్స్టాండింగ్, సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఇంప్రూవ్మెంట్ రావడమే. థ్యాంక్ యూ. అది నాకు అనిపించింది బై యాడింగ్ టు ద గిరి గారు. అది థ్యాంక్ యూ అండి. నరేంద్ర గారు అండ్ హరనాథ్ గారు మీరు మాట్లాడితే నరేంద్ర గారు తర్వాత మాట్లాడతారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఏ వండర్ఫుల్ సెషన్ విత్ గిరి గారు, and knowing all the experiences from the past 20 years is a nice experience to us, and we can also start implementing those practices in our life. Okay, hats off to you, sir. And గిరి గారికి క్వశ్చన్ అండి, మీరు ఈ ఉన్న 20 years 30 years జర్నీలో మీరు లాట్ ఆఫ్ థింగ్స్ యూ అచీవ్డ్, అండ్ యూ ఆర్ గోయింగ్ టు అచీవ్ much more in your life. Definitely it's a hats off to you, sir. And one question is, when you joined or when you started this journey, you might have some certain goals for yourself, for your family, for the society. You might have set some goals. So just I want to know that what are the 3 things, so for yourself, for the family, for the society, while following the Jeevan Vidya practices and also the ASWA foundation activities so far. So how far you achieved, and what is your roadmap for the next 20 years? So వావ్! చాలా ఇబ్బందులు పెట్టేశారండి. కానీ యాహ్! మంచి క్వెషన్. వెరీ, వెరీ నైస్ క్వెషన్ అండి హర్నాథ్ గారు. ఒకటేంటంటే నేను ఎప్పుడూ కూడా నాకు పర్సనల్ గోల్ అంటూ ఏమీ లేదండి, ఫ్రాంక్‌గా చెప్పాలి అనంటే. జీవన్ విద్య ముందు కాకపోతే ఏంటంటే ఆన్సర్స్ వెతుక్కుంటున్నాను, రైట్? సో నాకుండే ఇబ్బందులు కానీ, లేకపోతే ఈ కొంచెం వైరాగ్యం అని కూడా చెప్పొచ్చు దాన్ని, రైట్? ఇప్పుడు వైరాగ్యం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. అప్పుడు వైరాగ్యం ఏంటంటే అసలు ఏంటి లైఫ్, ఇంత డబ్బులేనా, ఈ కంఫర్ట్సేనా, అమెరికాలో ఉండడం ఇంతేనా అని అనిపించింది. అలాంటి వైరాగ్యంలో ఉండేవాడిని. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు లేదు. అప్పుడు గోల్ ఏంటి అని అంటే ఆ వైరాగ్యం నుంచి బయటికి రావడం అంతే. కానీ ఇప్పుడు జీవన్ విద్య వచ్చిన తర్వాత నా ఫస్ట్ గోల్ ఏంటి అని అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అండి, రైట్? సో అంటే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే నన్ను నేను అర్థం చేసుకోవడం అనేది నెక్స్ట్ గోల్, రైట్? సో ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే నా గురించి నేను అర్థం చేసుకోవడము, అండ్ ఫ్యామిలీ గురించి సంబంధాలను అర్థం చేసుకోవడం అన్నది తర్వాత గోల్, రైట్? సో అందుకని ఇప్పుడు వాట్ ఎవర్ యాక్టివిటీస్, నా టైం కూడా చూస్తే ఎక్కువగా నాతో నేను గడపడానికి యాక్చువల్గా చాలా తక్కువే ఉంది, రైట్? సో ఎంత తక్కువ ఉంది అని అంటే ఒక హార్డ్లీ 10-15 మినిట్సే నేను పర్ డే ఇవ్వగలిగేది ఇప్పుడు, రైట్? అది కూడా ఇది మెట్రోలో వెళ్ళేటప్పుడు లేకపోతే ట్రావెలింగ్ చేసేటప్పుడు అంతే. ఆ తర్వాత ఫ్యామిలీకి టైం కూడా కొంత టైం ఇస్తున్నాను, కానీ అది ఎఫెక్టివ్గా లేదండి, రైట్? సో అంత ఎఫెక్టివ్గా లేదు ఇప్పటికీ. అందుకే ఇంకా నోబడీ కెన్ రీచ్ 100%. సో ఆ గోల్ని, సో ఈ అన్నీ మీరన్నట్టుగా నాకు నేను ఫ్యామిలీలో, సొసైటీలో అన్నిట్లో స్థిరమైన గోల్ అంటూ పెద్దగా ఏం పెట్టుకోలేదు. కానీ అట్లీస్ట్ నాకు అర్థమైంది నేను ఇంప్లిమెంట్ చేసి దాంతో నా ఇంప్రూవ్మెంట్ నేను చూడగలుగుతున్నాను. ఓకే. సో దీనికి ఒక రీసెంట్గా ఒక బుక్ కూడా చదివానండి యాక్చువల్గా, హరిగారు చెప్పింది యాక్చువల్గా. ఆ బుక్ పేరు కూడా అటామిక్ హ్యాబిట్స్.
ఎస్ ఎస్ అన్న బుక్. దాంట్లో ఒక 1% ఆర్ 0.1% ఇంప్రూవ్మెంట్ పర్ డే చూస్తే ఇయర్లో మనకు వచ్చే ఇంప్రూవ్మెంట్ మోర్ దెన్ 100%. ఎస్ సో ఎస్ సో ఇప్పుడు నేను చూసేది ఏంటి కూడా అదేనండి యాక్చువల్గా. రోజు ఇప్పటికిప్పుడు నేను చేసే వల్ల ఏమన్నా ఇంప్రూవ్మెంట్, ఇప్పుడు నెక్స్ట్ డే కాకపోయినా అట్లీస్ట్ ఒక నెక్స్ట్ వారంలో నెక్స్ట్ మంత్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కనపడుతుందా అన్న దాని మీదనే ఎఫర్ట్ ఉందండి. నాకు ఇంప్రూవ్మెంట్, తర్వాత వచ్చేసి ఫ్యామిలీలో ఇంప్రూవ్మెంట్. నా ఫ్యామిలీలో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కాదు, ఫ్యామిలీతో నా బిహేవియర్లో ఇంప్రూవ్మెంట్ ఉందా, నా సంబంధాల్లో నా పట్ల ఇంప్రూవ్మెంట్ ఉందా, అంటే అలాగే మీరు సొసైటీలో కూడా. అంటే మీరు ఒక గోల్ పెట్టుకోకుండా మీరు ఎట్లా కంపేర్ చేయగలుగుతారు, ఎట్లా ఇంప్రూవ్మెంట్ ని మెజర్ చేయగలుగుతారు, ఏంటండి మీ మెట్రిక్స్ ఏంటి ఎట్లా? ఇన్ఫ్యాక్ట్ ఇదే క్వశ్చన్ నాకు కూడా ఉందండి ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జీవన్ విద్యలో నేను ఇంప్రూవ్ అవుతున్నాను అన్న దానికి మెజర్మెంట్ ఎలా ఉంది, నేను గోల్ ఉంటే హ్యాపీగా కనుక ఉంటున్నాను మనకు అన్నది గోల్ ఉంటే ఇంప్రూవ్మెంట్. షార్ట్ టర్మ్ గోల్ కానీ ఏదైనా లాంగ్ టర్మ్ గోల్ కానీ ఉంటే కనుక మనం టువర్డ్స్ ద గోల్ వీ కెన్ మూవ్ అండ్ టువర్డ్స్ ది గోల్ వీ కెన్ వర్క్ ఓకే ఎస్ ఎఫెక్టివ్లీ. ఎస్ సో వితౌట్ గోల్ వీ కెనాట్ వర్క్ ఎనీథింగ్, రైట్? సో విల్ బి గోయింగ్ డిఫరెంట్ డైరెక్షన్స్, రైట్ ఎస్ సార్? ఎస్ ఎస్ దట్స్ యా వాట్. యా యా అంతేనండి. సో కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మన గోల్ నేను హ్యాపీగా ఉండడము, కంటిన్యూటీ అని అన్నది ఎప్పుడైతే మనం జీవన విద్యలో ఫస్ట్ బేసిక్ హ్యూమన్ గోల్, బేసిక్ హ్యూమన్ పర్పస్ అనేది ఎప్పుడైతే చెప్తామో, ఆ కంటిన్యూటీ అని అనేది ఒక మెయిన్ కీవర్డ్ అండి, ఎస్ రైట్? సో అది ప్రజెంట్ మూమెంట్లో, రైట్? సో ఎస్ ఇప్పుడు అందుకనే ఇంకొక బుక్ పేరు మీరు చెప్తాను, ఎట్లా పవర్ ఆఫ్ సైకిల్ నవ్ తొక్కారు అని కాబట్టి అన్నది. సైకిల్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. వి షుడ్ నాట్ స్టాప్ బిల్డింగ్ ది సైకిల్, రైట్? ఎగ్జాక్ట్లీ అంతే. కీప్ మూవింగ్. సో ప్రజెంట్ మూమెంటేనండి. కానీ దీన్ని ఎలా మెజర్ చేయొచ్చు, దాని గోల్ అంటూ ఏమన్నా ఉండాలి, ఎలా సెట్ చేసుకోవాలి అని అన్నది ఇట్స్ వెరీ డైనమిక్ అండి, వెరీ వెరీ డైనమిక్. సో అందుకని అంటే ఖచ్చితంగా అయితే నేను కూడా చెప్పలేనండి. ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు ఫైండ్ ద ఆన్సర్ ఫర్ దట్, మీరు అడిగిన క్వశ్చన్కి ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే. ఎందుకంటే నేను ఇప్పుడు ఇలాగే చేయాలి ఎందుకు అని అనుకునే దానికి కూడా దెర్ ఇస్ నో నేను కూడా సజెస్ట్ చేయను. ఈ గోలే కరెక్ట్ అని అన్నది కూడా నేను చెప్పలేను ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే. సో యాజ్ ద టైమ్ గోస్ బై మేబీ నా ఎన్విరాన్మెంట్లో నాకు నచ్చింది అండ్ ఇది నాకు ఇప్పటికిప్పుడు నాకు దీన్ని నాకు రేపు ఇది హ్యాపీగా అనిపిస్తుంది అని ఎప్పుడైతే అనిపించిందో ఆ రోజు అది తీసుకోవడమే, అంతే. ఎక్సలెంట్ దట్ ఈస్ ఎక్సలెంట్. ద వే అది నా లైఫ్ అన్నది నాకు అర్థమైంది ఇప్పటి వరకు. కానీ బట్ మీరు అన్నది కూడా కరెక్టేనండి, ఒక గోల్ పెట్టుకొని దాని మీద ఫోకస్డ్గా వెళ్తే కూడా ఎక్కువ అచీవ్ చేయొచ్చు అండ్ పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. కానీ దాన్ని ఎలా మెజర్ చేయాలి అని అన్నది ఐ స్టిల్ హ్యావ్ దట్ క్వశ్చన్. అండ్ నేను ఇది మల్టిపుల్ టైమ్స్ మా మా గురువులకు కూడా నేను చాలాసార్లు అడిగాను అండ్ వాళ్ళు ఆన్సర్స్ ఇచ్చారు, కానీ ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు ఫైండ్ దట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ అండి. మేబీ అంటే థ్యాంక్ మన యూ సార్, బ్రాడర్ థ్యాంక్ యూ గోల్ వెరీ ఈస్ మచ్. మన బ్రాడర్ గోల్ ఈజ్ లివింగ్ ఇన్ హార్మనీ విత్ ఆల్ ద ఫోర్, లైక్ ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ, నేచర్. దాంట్లో ఎక్కడెక్కడ మనం ఎంత ఇంప్రూవ్ అవుతున్నాము. ఏమై ఆడిబుల్ యా సో దాన్ని ఎలా మెజర్ చేస్తామని అన్నది కూడా క్వశ్చన్ కదా. ఎలా మెజర్ చేస్తాం అది క్వశ్చన్, మెట్రిక్స్. టఫ్ క్వశ్చన్ అండి. సో ఏది బ్రేక్ అవుతుంది. ఎవరికి వాళ్ళు మెట్రిక్స్ పెట్టుకోవడమే, స్టార్ట్ చేయడమే, ఎంత ప్రోగ్రెస్ అవుతున్నాను అనేది. నరేంద్ర గారు దాని నుంచి బీన్ కీప్ ఆస్కింగ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ హర్నాథ్ గారు. నరేంద్ర గారు అన్మ్యూట్ చేసుకొని అడగండి సార్. నరేంద్ర గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు సార్ సార్ హలో చెప్పండి నరేంద్ర గారు. సార్ ఏం లేదు సార్, ఇది ఇప్పుడు జనరల్లీ జీవన విద్య అటెండ్ అయిన నేను 1-2 days మొన్న నేను జూన్లో 7 days 8 days అటెండ్ అయ్యాను బీజాపూర్లో. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తుంది. అయితే మనం ఏమైనా యోగా కానీ విపాసన కూడా అది మళ్ళీ మనం ప్రాక్టీస్ ఇంటికి వచ్చినాక కంటిన్యూయేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. అంటే కొన్ని రోజులు ఒక 1 month to 15 days చేస్తాము, మళ్ళీ తర్వాత అది దానికి సస్టైన్ చేసి కంటిన్యూ చేయడానికి ఏదైనా ఏదైనా రోడ్ మ్యాప్ ఉందా? అంటే ఇప్పుడు ఈవెన్ మనము మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ ఎక్స్పైర్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ మనము క్రిమిషన్కి వెళ్తాం, వైరాగ్యం లాగా జీవితం ఇంతనా ఇలా ఉండాలి అనుకుంటాం. మళ్ళీ ఇంటికి వచ్చినాక లేకుంటే నార్మల్ 1-2 days కాగానే నార్మల్గా అయిపోతుంది. ఇప్పుడు దీనికి అవుట్ రోడ్ మ్యాప్ కానీ ఏదైనా సలహా కానీ సూచన
అంటే ఇప్పుడు రేపు నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ 21 నుంచి 27 దాకా 7 days అటెండ్ అవుతున్నాను సార్ తెలుగులో. అయితే దాన్ని కంటిన్యూగా దాన్ని మాక్సిమం ఆచరించి ప్రాక్టీస్ చేయడానికి ఏమన్నా మీ సలహా సూచనలు చెప్పగలుగుతారా అని రిక్వెస్ట్ సార్. తప్పకుండానండి. యాక్చువల్‌గా మీరు ఒక చిన్న కాషన్ అండి. జీవన్ విద్య అని అన్నది ఇట్స్ ఇట్స్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇట్స్ Yes, sir. నాలెడ్జ్ బై పర్ సే. ఇట్స్ Yes. నాలెడ్జ్, రైట్? సో దానికి ప్రాక్టీస్ అని అన్నది జీవన్ విద్యలో కూడా లేదండి. ఓకే, జీవన్ విద్యలో ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి అని అన్నది కూడా చెప్పేది కాదు, రైట్? సో అందుకని ఇప్పుడు మీకు లేదు సార్, నేను కానీ అనుకున్నది అంటే ఆ, నేనంటే అదే సార్ ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాక్ట్లీ. అది చూసినాక నేను ఇలా ఉండాలని ఒక ఫ్రేమ్ వర్క్, టైం టేబుల్ కానీ, ఒక షెడ్యూల్ కానీ, ఒక ఆలోచన పరిధి పెట్టుకుంటాను కదా. దానికి దరిదాపులో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు 1-2 months ఆర్ 15 days ట్రై చేస్తాము. తర్వాత స్లోగా అది నార్మాలిటీ వచ్చింది, తర్వాత మర్చిపోతాము. అలా అవుతున్నాయి నాకు వేరే వాళ్ళ డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో. అదే అదే మీరు ఎలా ఉన్నారు, నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. ఇప్పటికీ కూడా నా పరిస్థితి అలాగే ఉంది. ఇంతకుముందు నేను మన హర్నద్ గారు అడిగిన క్వశ్చన్కి కూడా ఆన్సర్ అదే, రైట్? సో ఇప్పుడు ఏదంటే నా సజెషన్ ఏంటి అని అంటే, మనము ఏది కంఫర్టబుల్గా ఉన్నామో దాన్ని మనం ఒక ప్రాక్టీస్ లాగా పెట్టుకోవడం, అండ్ దాన్ని మనం జీవన్ విద్య రిలేట్ ఇలా చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఇది నాకు కంఫర్టబుల్ అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అలా దాన్ని ప్రాక్టీస్లో పెట్టు. అండ్ డిసిప్లిన్ అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన డిసిప్లిన్. మనకి ఏదైనా చేయండి, మనం ఇప్పుడు సెల్ఫ్ అవేర్నెస్కి ప్రాక్టీస్ అని అంటే ఏ మెడిటేషన్ చేస్తారు, ఎలా చేస్తారు అని అన్నది మీరు ఎలా కంఫర్టబుల్గా ఉంటారో అది చేయడం. ఇప్పుడు నేను కూడా అంతేనండి, నేను ఎలా కంఫర్టబుల్గా ఉన్నాను, నాకు ఎప్పుడు టైం దొరుకుతుంది అని అంటే నేను మెట్రోలో వెళ్ళేటప్పుడు నా సెల్ఫ్ అవేర్నెస్ ప్రాక్టీసు, నా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్, జర్నలిజము, అందరితో ఈ రిలేషన్షిప్స్ పెంచుకోవడానికి అందరికీ ఫోన్లు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడడం అని అన్నది ఆ టైంలో చేస్తాను. ఎందుకంటే అది నాకు కంఫర్టబుల్ కాబట్టి, రైట్? నేను ఎలాంటి బుక్స్ చదువుతాను, ఎలాంటి సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్ చదువుతాను అని అన్నది నేను ఎలా కంఫర్టబుల్గా ఉంటాను, నాకే బుక్స్ అవైలబుల్ ఉన్నాయో అది దాన్ని బట్టి ఉంటుంది. సో అందుకని ఏంటంటే బట్ అందరి సజెషన్ ఏంటి అని అంటే, అందరికి కొంతమందికి యూనో చాలా ఉన్నాయండి మెడిటేషన్స్ కానీ, లేకపోతే ప్రాక్టీస్ చేయడానికి కానీ, యోగా కానీ. మీ ఇంటి దగ్గరలో ఏది ఉందో, మీకు అందుబాటులో ఏది ఉందో అది వెళ్ళండి. అంటే మీకు దూరంగా ఉన్నది మళ్ళీ వెళ్ళకండి. ఇప్పుడు జీవన్ విద్య వర్క్షాప్స్ అని అంటే ఆ, ఓ మేము అప్పుడు అలాగే చేసాం, ఎందుకంటే మాకు అదే అవైలబుల్గా ఉండింది. మేము కాన్పూర్కి వెళ్ళేవాళ్ళం ఒక్కోసారి ఇలాంటి వర్క్ షాప్స్ కానీ, మెడిటేషన్స్ కానీ చేయడానికి. 15 days 30 days అవసరం లేదండి. అంటే నా ఉద్దేశంలో అది కూడా అవసరం లేదు. నాకు దగ్గరలో ఉన్నది ఏంటో నేను ఎతుక్కున్నాను, నాకు ఈజీగా ఏది ఉందో అది నేను ఎతుక్కున్నాను, నాకు అది వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. ఈ బుక్ చదివితే నాకు నా ఇంప్రూవ్మెంట్ నాకు ఉంటుంది, నాకు డిసిప్లిన్ వస్తుంది, నా గురించి నేను తెలుసుకోగలను అని అన్నది ఈ బుక్ చదివితే. వేరే ఫిలాసఫీస్ కూడా ఉన్నాయండి చాలా. ఇప్పుడు జీవన విద్య ఒకటే కాదు, అఫ్ కోర్స్ జీవన్ విద్య అడ్రసెస్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అన్ని ఆస్పెక్ట్స్, అన్నిటి గురించి, నా నుంచి ఇది మొదలుపెట్టి నా ఫ్యామిలీ గురించి, సొసైటీ గురించి, నేచర్ గురించి అంతా కవర్ చేస్తుంది. కానీ ఎలా చేయాలి, మీరు అన్నట్టుగా ఎలా చేయాలి, ఎలా చేస్తే బెటర్ అని అన్నది అంత అడ్రస్ అవ్వకపోయి ఉండొచ్చు. బట్ దానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి కదా. ఇన్నర్ ఇంజనీరింగ్ అని ఉంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఉంది, లేకపోతే ఆమ్, చాలా చాలా యోగా ఆ, వాళ్ళు ఉన్నారు, ఎస్ఎస్వై అని ఉంది, ఇలాంటి చాలా చాలా ఉన్నాయి. సో ఏదైనా మార్గం, ఆ, మనకి ఏది కంఫర్టబుల్గా ఉన్నామో అది ఎంచుకొని దాంతో డిసిప్లిన్గా ఉండడం అండ్ మనల్ని మనం వ్యాలిడేట్ చేసుకోవడం, రైట్? ఇది ఇంపార్టెంట్ అండి. సో ఓకే ఇది సార్. థ్యాంక్ యూ గిరి గారు. అయితే ఓకే. అంటే వెరీ వ్యాలిడ్ అసలు. సో పాయింట్ నాకు బాగా స్ట్రైక్ అయింది ఏంటంటే అండి, మన ఆల్రెడీ మన బ్యాంకులో కొంత డిపాజిట్స్ ఉన్నాయి, అంటే ప్రీ కండిషన్స్ ఆర్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇవన్నీ తీసేయనక్కర్లేదండి. వాటిని సెల్ఫ్ వెరిఫికేషన్ ద్వారా జీవన్ విద్య ఇచ్చిన టూల్ ఏంటంటే, దాంట్లో కూడా రియాలిటీ ఒరిజినల్ అసలు ఆబ్జెక్టివ్, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోయి మనం అక్కడెక్కడ ఏదేదో తిరుగుతూ ఉంటాం మన దగ్గరికి వచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్మేషన్లో, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్లో. బట్ జీవన్ విద్య హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ ద కరెంట్ ప్రాక్టీసెస్ బెటర్. ఇంకా అసలు డీప్గా కనెక్ట్ అయ్యే విధంగా ఎలా ఉండాలి. ఇఫ్ ఐఎమ్ ఫాలోయింగ్ సమ్ ఎక్స్పాత్, ఈ ఎక్స్పాత్లో మనం సెల్ఫ్ వెరిఫై చేసుకొని ఇంకా బెటర్గా నన్ను నేను డెవలప్ చేసుకోవడం ఎలాగా, అవన్నీ కూడా జీవన్ విద్య ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా మనకు బాగా ఉపయోగపడతాయండి. మనం ఆ వేలో చూస్తే నాకు గిరిగారు చెప్పినట్టు ఆల్ టుగెదర్ న్యూ అప్రోచ్ ఎంచుకోవడం కంటే ఎగ్జిస్టింగ్ అప్రోచ్లో మనం సైంటిఫిక్గా బెటర్గా మంచిగా
డీపర్గా వెళ్ళడం అలా కానీ చూసుకుంటే అసలు జీవన విద్య ఆ, అసలు జీవితంలో ప్రతి ఆస్పెక్ట్లో మీకు జీవన విద్య ఉంటుంది. ఇంకెక్కడికి పోయినా మీరు ఏం నేర్చుకున్నా, ఇన్ఫ్యాక్ట్ సైన్స్ నేర్చుకున్నా, సోషల్ నేర్చుకున్నా, ఇంకోటి మ్యాథ్స్ నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా, అరే ఇది జీవన విద్యలో పలానా ఈ డిస్కషన్ వచ్చింది కదా, ఓ సింపుల్, సింప్లిఫై చేసేస్తుంది జీవన విద్య. ఇది ఒక జీవన విద్య అనేది మనకి మ్యాథ్స్లోనో, వేదిక మ్యాథ్స్లోనో వాటిలో షార్ట్ కట్ ఫార్ములాస్ తెలిస్తే ఎలా ఉంటాయి, ఈజీ అయిపోతుంది సరే. అలా మన ప్రతి డిస్కషన్ని జీవన విద్య సింప్లిఫై చేసి చేతిలో పెట్టేస్తుంది, మనకు తెలిసిందే కదా అన్నట్టు. ఇంకా సార్ ఇంకా ఎవరు? సింపుల్గా చెప్పాలి అని అంటే మనకి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన ఫ్యామిలీలో ఉంటూనే మన ప్రాక్టీస్ మన ఫ్యామిలీ వాళ్ళతో చేసుకోవచ్చు కదా. మన సంబంధాలు మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. మన ఫ్యామిలీతోటే మనం మంచిగా ఉంటున్నామా అన్నది చెక్ చేసుకుంటే మనకి లేదు. మనమైతే ఇప్పటివరకు ఇంకా నేను కూడా మన అందరం కూడా ఎవరు కూడా మన ఫ్యామిలీతో మనం మంచిగా ఉంటున్నామా అని అంటే లేదు. దానికి ఆన్సర్ నోనే వస్తుంది. సో దాంట్లో ఇంప్రూవ్మెంట్కి మన ఫ్యామిలీ ఫ్రీలీ అవైలబుల్. మన ప్లే గ్రౌండ్ ల్యాబొరేటరీ రెడీగా ఉంది మనకి ఇప్పటికిప్పుడు. సో మనం ప్రాక్టీస్ చేయడానికి మన బిహేవియర్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ మన ఫ్యామిలీతో నాకు ఇంప్రూవ్మెంట్ కనపడుతుందా వాళ్ళ నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. నాలో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కనపడుతుందా అని అనేది మన మిస్సెస్ని కానీ మన హస్బెండ్ని కానీ మనమే అడిగితే, మన పిల్లల్ని కానీ అడిగితే వాళ్ళు చెప్తారు కదా, అరే నీలో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అని చెప్తే అంటే అప్రిషియేషన్ కోసం కాదు, నేను ఇంప్రూవ్మెంట్ అవుతున్నానా అని ఎక్స్పెరిమెంట్ చేయడానికి మన ప్రాక్టీస్ గ్రౌండ్ మన పక్కనే ఉంది అన్నది చెప్తున్నాను నేను బేసిక్గా. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు అని అన్నది కూడా ఒక పాయింట్ ఉంది. అది మన ప్రదీప్ గారు కూడా అదే చెప్తుంటారు. మన మన రిలేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి మన ఫ్యామిలీ ఈజ్ ది ఫ్రీలీ అవైలబుల్ ల్యాబొరేటరీ. బయట సైన్స్ టెక్నాలజీ ఏమైనా చేయడానికి మనం పే చేసి ఆ ల్యాబొరేటరీని వాడుకోవాల్సి వస్తుంది కానీ బట్ మనకైతే ఫ్రీలీ అవైలబుల్ ల్యాబొరేటరీ రెడీగా ఉంది. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికి, మీకు పోల్ లాంచ్ చేస్తున్నాను, ఆ పోల్ ఆన్సర్ చేయండి. అంటే ఎవ్రీ టైం 40 మంది 50 మంది ఉంటారు కానీ రెస్పాండ్ అయ్యేవాళ్ళు 10-12 మంది కూడా ఉండరు. దట్స్ ఓకే. సో ఎవరైతే మీరు ఫోన్ పక్కన పడేసి ఒకవేళ పొరపాటు నిద్రపోతుంటే ఏం చేయలేం కానీ రిమైనింగ్ ఏమైనా వింటున్న వాళ్ళు పక్కన పెట్టి చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ రెస్పాండ్ టు ద పోల్ అండి. కైండ్లీ రెస్పాండ్ టు ద పోల్. రవీంద్ర గారు ప్లీజ్, తర్వాత రాధారాణి గారు. ఫస్ట్ రవీంద్ర గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారండి క్విక్గా, లాస్ట్ మీదైన తర్వాత రాధారాణి గారితో క్లోజ్ చేద్దాం. రవీంద్ర గారు ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఏ రవీంద్ర? హలో రవీంద్ర గారు అడగండి. మా వాయిస్ వినపడుతుందా అండి? వినపడుతుంది సార్. వినపడుతుందా? ఓకే సార్, నమస్తే సార్. క్లుప్తంగా అంటే పెద్దగా నా క్వశ్చన్ శ్రీనివాస్ వినపడుతుందా అండి? ఇప్పుడు బ్రేక్ వినపడుతుంది సార్. అవుతుంది ఇందాకేదో శ్రీనివాస్ అన్నారు, ఆగింది. అదే శ్రీనివాస్ గారికి నేను అడిగేది ఏంటంటే, అంటే మనం జనరల్ గా దేశం గురించి ఆలోచిస్తున్నప్పుడు అన్ని రంగాల్లో మన బాగా కొంచెం మార్పు గొప్పతనము అన్ని బయటకు వస్తున్నాయి, బాగా రెస్పాన్స్ వస్తుంది. కానీ కొన్ని రంగాల్లోనే ఉంది. ఈ నైతికత అన్నది రాజకీయాలలో చాలా తగ్గింది. దాన్ని కూడా మనం ఒక అటెంప్ట్, అట్లీస్ట్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో 2 క్యాండిడేట్లు 10 క్యాండిడేట్లు ఉన్నప్పుడు క్యాండిడేట్లతో మాట్లాడిస్తే వినే ఓపిక కూడా లేదు. ఒక ఎదుటివాడిని వినే సంస్కారం లేదు. ఇప్పుడు కొంచెం గుండాగిరి ఎక్కువ ఉంది. కాబట్టి ఆ రంగంలో కూడా, అంటే నేను ఎందుకు అడుగుతున్నట్టు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేనేం పార్టిసిపెంట్ కాదు, ఏ పార్టీలో లేను. కానీ నేను చదువుకుంది రాజనీతి శాస్త్రం. ఆ రాజనీతి శాస్త్రాన్ని ఏ కోశాన 1% కూడా ఎక్కడ ఇంప్లిమెంటేషన్ కనిపిస్తలేదు. దాని దృష్ట్యా ఏమైనా మనం ముందుకు ఒక స్టెప్ ముందుకు వేస్తే బాగుంటుంది. ఎట్లా అయితే జయప్రకాష్ నారాయణ గారు కూడా కొంత అటెంప్ట్ చేసినారు. అట్లా అని నా ప్రశ్న మీ శ్రీనివాస్ గారికి, ఏ రకంగా చేయగలుగుతాం అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మనకున్న 2 ఆప్షన్స్, ఒకటి ఎవరైనా పొలిటికల్ పార్టీస్ వినేవాళ్ళు ఉంటే వాళ్ళకి సెషన్ చెప్పడం, ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఓట్స్. పార్టీ అంటే పెద్ద పెద్ద వాళ్ళే వచ్చి కూర్చోనక్కర్లేదు, సాధారణ కార్యకర్తలైనా వీలైనంత వరకు ఎవరైనా వస్తే అటెండ్ అవ్వడం. 2, మా అబిలిటీస్, మా కాంపిటెన్సీస్ యాజ్ ఆఫ్ నౌ ఆ దరిదాపులో కూడా మన క్లారిటీ కానీ మన లీడర్షిప్ స్కిల్స్ కానీ మనకున్న, అంటే ఓవర్ ఎవాల్యుయేషన్, అండర్ ఎవాల్యుయేషన్, రైట్ ఎవాల్యుయేషన్ జీవన విద్యలు అంటాం కదా సార్. సో మనం రైట్ ఎవాల్యుయేట్ చేసుకుంటే వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు అలా చేయడంలో ప్రస్తుతానికైతే ఆ ఆస్పెక్ట్లో మనం పనిచేసే విధానం లేదు. బట్ ఇప్పుడు ఎవ్రీ పొలిటికల్ పార్టీ లీడర్ యాజ్ అన్ ఇండివిజువల్ కదా, ఆ ఇండివిజువల్ లెవెల్లో అతనితో వర్క్ చేయడానికి ఎక్కడైనా అసలు అది ఎవరికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వర్క్షాప్ తీసుకురావడం,
కావాలంటే మీరు వాళ్ళ బదులు 300-500 రూపాయలు మీరు రిజిస్టర్ చేసి మీరు తీసుకురావడం, నేను తీసుకురావడం, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఏమన్నా తీసుకురాగలిగితే, అది కూడా వాళ్ళు రాగలిగితే చేయడం ఏదన్నా మనం చేయగలమేమో. కానీ యాజ్ ఆఫ్ నో బేస్డ్ ఆన్ అవర్ కరెంట్ అబిలిటీస్ భవిష్యత్తులో ఏమైనా చేయగలమేమో చూడాల్సిందే సార్. వెన్ అవర్ క్లారిటీ ఆల్ టుగెదర్, టీమ్ క్లారిటీ ఇంప్రూవ్స్, ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వచ్చి ఇవన్నీ మనం హ్యాండిల్ చేయగలము, దీన్ని చేయగలము అనే అది ఎప్పుడు వస్తుందో వీ నీడ్ టు వెయిట్ ఫర్ దట్ టైం. అంతవరకు అండి. యాజ్ ఆఫ్ నో ఇండివిజువల్స్తో మనం పనిచేద్దాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కావాలంటే మనం అలాంటి వాళ్ళని ఏదన్నా మన ఆన్లైన్ వర్క్షాప్స్కి ఏదన్నా వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా వాళ్ళ సపోర్ట్ లేదంటే ఫ్రీగా మనం కండక్ట్ చేయడం. ఎందుకంటే మనం ఓకే 20-30 మంది ఉన్నారండి ఇలా కార్యకర్తలు అంటే మనమే వచ్చి వీ కండక్ట్ ఏ వర్క్షాప్, నాట్ బికాస్ దే కాంట్రిబ్యూట్ పొలిటికల్లీ. యాజ్ అన్ ఇండివిజువల్ వాళ్ళలో క్లారిటీ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చేసే ఏ పనిలో ఉన్న క్లారిటీ వస్తుంది అనే కాన్సెప్ట్తోనే అండి. ఇప్పుడు కరప్షన్ ఇవన్నీ మనం ఫస్ట్ రోజే జీవన విద్య వర్క్షాప్లో మాట్లాడుకుంటాం కదా. సో ఈ జానర్స్ పొలిటికలా, స్పిరిచువలా, లేకపోతే ఎడ్యుకేషనల్, అకాడమికల్, ఇవన్నీ ఈ జానర్స్ పక్కన పెట్టేస్తే యాజ్ అన్ ఇండివిజువల్ ఇఫ్ ఐ గెట్ క్లారిటీ, నేను ఏ వ్యవస్థలో నేను పనిచేస్తున్నానో ఆ వ్యవస్థలో మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలా ఆ ఆస్పెక్ట్లో అయితే మనం ఏం చేయగలం అది చేయడానికి ఎప్పుడు ముందే ఉంటాం సార్. థ్యాంక్ యూ అండి రవీందర్ గారు, చాలా రోజులైంది మిమ్మల్ని విని. థ్యాంక్ యూ సార్. రాధారాణి గారు. రాధారాణి గారు గుడ్ మార్నింగ్ సార్. రాధారాణి గారు గురి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఇదే ఇందాక అడిగారు కదా, ఇది సార్ చెప్పినట్టే దీనికి ఒక సొల్యూషన్ అని ఏమి ఉండదు. ఓన్లీ జీవన విద్య మన ప్రిన్సిపల్స్ ఏవైతే ప్రపోజల్స్ ఉన్నాయో మనకి, అదే బేసిక్ వాల్యూస్ అవి మనవి అది కన్సిస్టెంట్గా, అంటే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో కన్సిస్టెన్స్గా మన లైఫ్లో అంటే మనం ఫాలో చేయాలి అనుకుంటే వాటిని ఎప్పుడు మనకు కనపడే విధంగా పెట్టుకోవాలి సార్. ఎందుకంటే రొటీన్లో మనం మర్చిపోతాం ఒక చిన్న టెక్నిక్ లాగా. సో మనకు ఆల్వేస్ మనకు అది ఒక నోట్స్ లానో లేకపోతే ఎక్కడ పడితే అక్కడ మనం ఎక్కడైతే రెగ్యులర్గా చూస్తామో ఆ వాల్యూస్ మర్చిపోకుండా, ఏవైతే మనకి 8 ఉన్నాయో, మనకి 10 ఇవి ఉన్నాయో, అవి ఎప్పుడు ఆ బేసిక్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ బేసిక్స్ మనము డివియేట్ అవ్వలేదంటే ఆటోమేటిక్గా జీవన విద్య మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది తెలియకుండానే. ఎందుకంటే మీరు ఇందాక సార్ చెప్పినట్టు శ్రీనివాస్ గారు, వెరిఫికేషన్ ఎవ్రీ టైము. ఎందుకంటే నేను పర్సనలీ ఫాలో అవుతున్నాను అనమాట. ఇప్పుడు రిలేషన్స్ మనకు ఫస్ట్ జీవన బేసిక్ చెప్పి ఒక 4 క్వశ్చన్స్ వేస్తారు. మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా, ఎదుటివారు మిమ్మల్ని ఆనందంగా అనుకుంటారా, అట్లా ఆ చిన్న చిన్న కాన్సెప్ట్స్ మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపించే విధంగా ఎవ్రీవేర్. ఎందుకంటే సరే ఏ థియరీ అయినా, ఏ థెరపీ అయినా, ఏ సబ్జెక్ట్ కాన్సెప్ట్ అయినా కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్లోకి రావాలంటే అవి ఎప్పుడు మనకు కనిపిస్తూ ఉండాలి అన్ని చోట్ల. సో ఆ వెరిఫికేషన్ ప్రతి నిమిషము అడుగుడుగున వెరిఫికేషన్ అవుతుంది మనకి. ఆ రిలేషన్స్ కానీ దేనికైనా మనకు బాగా అర్థమవుతుంది. అది మంచిగా వాట్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ టెల్లింగ్. ఎందుకంటే దట్ అండ్ ఈ ఎవ్రీ వీక్ రిఫ్రెషర్ అనేది మనం డీవియేట్ అవ్వకుండా మళ్ళీ ట్రాక్లో తీసుకోవడం చాలా హెల్ప్ చేస్తుంది. ఆ కాన్సెప్ట్ మర్చిపోకుండా మనము అరే అసలు ఏంటి మళ్ళీ మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం అనేది ఇది తెలుసుకున్నాం కదా, ఈ జీవన విద్యలో ప్రిన్సిపల్ తెలుసుకున్నాం కదా అని అగైన్ విల్ కమ్ బ్యాక్ టు ట్రాక్. అట్లా మనకి అవి పెట్టుకుంటేనే అప్పుడు మనకు వస్తుంది. దట్ ఇందాక సార్ నరేంద్రరావు కూడా అడిగారు అనమాట. దీనికి ఇదొక్కటేనండి మార్గం. ఏ మనము ఏ ఫిలాసఫీ చదివినా, ఏది చదివినా కూడా రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటే మనకు టిప్స్ లాగా హ్యాబిట్స్ అని చెప్పారు సార్ కూడా. అది అటామిక్ హ్యాబిట్స్. రాధారాణి గారు ఏమన్నా క్వశ్చన్ ఉందా అండి? క్వశ్చన్ లేదు. అయితే ఎవరైనా క్వశ్చన్ ఉంటే లెట్ us ask అండ్ మనం మామూలుగా నేను నెక్స్ట్ ఒకసారి కంక్లూడ్ చేస్తాను రాధారాణి గారిది. బేసిక్గా అదే కరెక్టేనండి మీరు చెప్పింది. లైక్ ఒకటేంటంటే ఇది మనం ట్యాగ్స్ పెట్టడం కూడా అంత కరెక్ట్ కాదేమోనండి. లైక్ ఇది జీవన్ విద్య, ఇది అని ట్యాక్స్ బేసిక్ కోసం కాదు ఫోకస్. సార్ అనేది. అంటే అదే మనకు చెప్తున్నాను. మనకి ఎట్లా రైట్. హెల్ప్ అవ్వాలి అంటే ఇది ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, మనకి హెల్ప్ అవ్వాలంటే రోజు రివిజన్ లాగా చేసుకుంటేనే మనకు అది హెల్ప్ అవుతుంది, మర్చిపోతాం కదా. అది కూడా అంటున్నాను. ఇది కాన్సెప్ట్ అనేది కూడా అనకుండా ఉండడం అంటే కంటే ఫోకస్ అంతా కూడా మన జీవన విద్య వర్క్షాప్స్లో కూడా అదే చెప్తామండి. బేసిక్గా మన మీద సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన ఫోకస్ అండి. డైలీ మన మీద ఒక 15 minutes టైం ఇచ్చాము అనుకోండి, నాలో ఉండే థాట్స్, నాలో ఉండే డిజైర్స్, నాలో ఉండే అదే ఆ అనుభవాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎప్పటికప్పుడు
పరీక్షించుకోవడం. దానికి జీవన విద్య అని పేరిస్తామా, లేకపోతే ఫీలింగ్ అని పేరిస్తామా, లేకపోతే ఇంకేమన్నా పేరిస్తామా అని అన్నది కూడా, అంటే కోర్స్ మనం అది దాని పేరిచ్చి గుర్తుపెట్టుకోవడం, అలా ప్రాక్టీస్ చేయడం కరెక్ట్, ఓకే. కానీ దానికంటే ఎక్కువగా మనం ఏంటంటే ఒక మన మీద మనం టైం ఇవ్వడం, మన మీద మనం ఒక సెల్ఫ్ అవేర్నెస్ ప్రాక్టీస్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆ డిసిప్లిన్ వస్తుంది. ఆ మన మీద ఫోకస్ పెట్టు మనల్ని మనం అర్థం చేసుకోవడం అని అన్నది స్టార్ట్ అవుతుందండి. సో అది నేను చెప్పదలుచుకున్నాను బేసిక్గా. ఓకే, దానికి ఒక జీవన విద్య అని పేరిచ్చి దానికి ఒక ఒక ప్రాక్టీస్ లాగా మొదలు పెడితే కూడా దట్స్ అ స్టార్ట్, నేను కాదనట్లేదు. కానీ ఎప్పుడైతే ఆ స్టార్ట్ మనలో మనకి ఇంట్రోస్పెక్షన్ అయ్యి మీరు అన్నట్టుగా క్వశ్చన్స్ అడిగి ఆ ఆ ఇంట్రోస్పెక్షన్ అనేది ఫోకస్ అండి బేసిక్గా. నేను ఇది ప్రాక్టీస్ చేస్తున్నానా అనే దానికంటే కూడా మనం ఎఫర్ట్ పెట్టడం, రైట్? ఒక ఒక ఆ సెల్ఫ్ అవేర్నెస్ మీద ఫోకస్ పెట్టడం, ఇది ఇంపార్టెంట్ అండి. రైట్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ రిఫ్లెక్షన్ మీది కూడా. థ్యాంక్స్ అండి. సో యా, ఇక్కడతోటి కంక్లూడ్ చేద్దామా శ్రీనివాస్? ఒక్క నిమిషం, గివ్ మీ మినిట్ అండి, 1 minute. ఎవరు పోల్ ఈ అడిగారు. లోపల అందరూ పోల్ పెట్టాడు శ్రీనివాస్, సో దాన్ని కూడా అందరూ అటెంప్ట్ చేసి క్లోజ్ చేయండి. అది క్లోజ్ చేశాను, మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే ఎగ్జిస్టింగ్ పోతుంది అని వచ్చింది. సో రీలాంచ్ చేస్తున్నాను, అది సేవ్ చేసుకొని. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ ద గిరి గారు. చాలా విషయాలు నాకు కూడా తెలియదు యాక్చువల్గా. నేను ఎప్పుడు మీరు ఫస్ట్ మీకు ఇంట్రడ్యూస్ అయింది మనందరం బిఓఎస్ఓ ద్వారా వచ్చామనుకున్నాం, కానీ శ్రీరామ్ గారి ద్వారా అని ఇప్పుడే నాకు తెలిసింది. అలా చాలా విషయాలు, మీ ప్రొఫెషనల్ విషయాలు కావచ్చు, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మీ హాబీస్ జీవన విద్య ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, మీ పర్సనల్ లైఫ్లో జీవన విద్య రోల్ ఏంటి, అదే సొసైటీ కాంట్రిబ్యూషన్స్ సొసైటీ ఈస్ ఇమ్మెన్స్ కదా. సో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, అదంతా ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఈ డిస్కషన్ వల్ల, అంటే చాలా ఇది ఒక ఆర్గానిక్ గానే జరిగిందని అనుకుంటున్నా. డే టు డే మనకి వచ్చే సమస్యలు ఎక్కువగా నాకు అనిపించినవి, నేను ఎక్కడెక్కడ మనం ఇది నేర్చుకుంటే బాగున్నామని అనుకున్నవి నా పర్స్పెక్టివ్లో, ఆర్ ఎవరైనా వింటున్న వాళ్ళ పర్స్పెక్టివ్లో అడిగిన ప్రశ్నలు థింక్ మీరు చాలా న్యాచురల్గా, అంటే బికాస్ ఇట్ ఈస్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఐ థింక్ ఇట్ హెల్ప్డ్ మీ అలాట్. మిగతా వాళ్ళకు కూడా మంచిగా అర్థమైందని అనుకుంటాను. పోల్ ఇంకోసారి లాంచ్ చేశానండి. ఐ థింక్ 34 మందిలో 15 మంది పోల్ చేశారు. దాంట్లో కొంతమంది పోల్ ఆన్సర్ చేయని వాళ్ళు కూడా ఉండుండొచ్చు, ఆన్సర్ చేయడం రాని వాళ్ళు. బట్ రిమైనింగ్ వాళ్ళు ఇన్యాక్టివా ఆర్ వింటున్నారా లేదో తెలియదు. సో ప్లీజ్ డూ పోల్. అంటే మాకు అర్థమవుతుంది ఒక 40 మంది ఉన్నారు, ఎలా మేము టైం ప్లాన్ చేసుకోవాలి. లేదు 15 మెంబర్స్ ఇన్యాక్టివ్గా ఉంటారు, 50 మెంబర్స్ యాక్టివ్గా ఉంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ బికాస్ వీ ఎక్స్పెక్ట్ ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చూస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గిరి గారు ఫర్ యువర్ టైమ్. యాజ్ ఆల్వేస్ మీ ఎక్స్పీరియన్సెస్ ఆర్ వెరీ వాల్యుబుల్ ఫర్ అస్. అండ్ ఈ మన పార్టిసిపెంట్స్కి కూడా ఇది ఉపయోగపడింది అని అనుకుంటాను. అండ్ మీరు ఆఫ్ ద లైన్ అండి, అంటే మీరు వన్స్ అయిన తర్వాత ఆర్ ఇలాంటి ఇంటర్వ్యూస్ మీకు ఏమైనా ఉపయోగపడతాయి విత్ అదర్ ఫౌండర్ మెంబర్స్, ఈజ్ ఇట్ యూజ్ఫుల్ ఫర్ యూ, లేకపోతే ఎలా మీకు పర్సనల్గా నాకు ఒక నోట్ పెడితే సో దట్ వీ బిల్డ్ ఆన్ దిస్. లేదనుకుంటే అంత ఎక్కువ మంది ఇన్పుట్స్ ఇవ్వలేకపోతే ఓకే, ఇది పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు, ఆర్ క్యాజువల్గా అనిపిస్తుంది, ఆర్ మీకు అంత ఉపయోగపడట్లేదని మేము ఫీల్ ఒకసారి అందులో పోల్లో కొంతమంది చేశారు, దట్స్ థ్యాంక్ యూ. అది ఇంకెవరైనా పర్సనల్గా మీరు ఏమైనా సజెషన్స్ పెట్టాలనుకున్నా యూ కెన్ సెండ్ అస్, బికాస్ యు ఆర్ ద పీపుల్ హూ ఆర్ ద ఎండ్ యూజర్లుగా ఉండి మీకు ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించింది, మీకు ఉపయోగపడుతున్నాయా లేదా, మీ ఫీడ్బ్యాక్ ఇస్తే మేము ఖచ్చితంగా పనిచేస్తామండి. ఎవ్రీ ఫీడ్బ్యాక్ను కూడా మేము తీసుకొని చాలాసేపు టీమ్ మీటింగ్స్లో డిస్కస్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఏదో మీరు ఇచ్చేసారు అలా ఉండదు. మేము చాలా తీసుకొని దీన్ని మనం ఏమైనా చేయగలమా, మనం ఏమైనా ఇంప్రూవ్ చేసుకోగలమా అని మేము వీఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు ఇంప్రూవ్, మీకు ఎలా ఉపయోగపడాలి అని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ, ఇంక్లూడింగ్ రాజేష్ అండ్ టీమ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఎక్కువసేపు అయినా ఉన్నందుకు. థ్యాంక్ యూ అండి. సో దిగిర్ గారు థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు మీరు రికార్డింగ్ స్టాప్ చేయొచ్చు సార్.